ఉత్సాహంగా ఉన్నారమ్మా? వెరీ గుడ్. అందరూ ఒకసారి చేతులు ఎత్తి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు మహారాజుకు, బలో యేసు మహారాజుకు, ప్రభువుల ప్రభు యేసుక్రీస్తులకు సిద్ధపడిన సంఘం కోసం వరుడుగా రాబోతున్న వరుడైన ప్రభువుని యేసునకు మరణాత, మరణాత. యేసరత్నమయ్య గారికి మరణాత, మరణాత. అలాగే మన అయ్య గారికి, యేసయ్య గారికి మరణాత, దేవదాసయ్య గారికి మరణాత. శుద్ధ గ్రంథంలోంచి వాక్యం చదువుకున్నాండి. ముఖ్యంగా మరి ఇంత గొప్ప అవకాశాన్ని మరి నాకు కల్పించిన దేవాదేవునికి మరి మీ సంఘం మధ్యలో నేను ఎప్పుడు రాలేదండి. మరి నేను ఎక్కువ బయట సంఘాలకి అంతగా నేను వెళ్ళను. మా అక్క పిలుస్తారు, అన్న గ్రేస్ గారు మీ అందరికీ తెలుసు. మైసా బావ గారు నన్ను పెంచిన వారు ఆత్మీయంగా. మరి నేను అక్క సంఘంలో అనేక మార్లు చెప్పే ఉంటాను. అలాగే మా సంఘాల్లో ఎక్కువ నేను వాడబడతా ఉంటాను. కానీ మరి అమ్మగారు ప్రేమతో నన్ను ఎంతో పిలిచారు, మరి నన్ను ప్రేమించి దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. మందిరం ముఖ్యంగా మీ మందిరంలో రాగానే నాకు చాలా ఆనందం వచ్చింది. ఎందుకంటే ఇది ఎవరి మందిరము? దేవుని మందిరం. కాబట్టి మందిరాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఎక్కడా ఉండదు మనకు ఆనందం అండి. మన ఇంటిలో ఉంటుంది ఎంత ఆనందం. మీ ఇంటిలో ఇప్పుడు మీ ఇంట్లో ఈ సమయంలో ఉంటే ఎంత ఆనందంగా ఉందిరా. ఏం వండాలి, ఏం చేయాలి, ఏమండి ఏదో ఒక ఆలోచన, అప్పులు, సమస్యలు, ఇలాంటి ఆలోచన. కానీ ఈ మందిరానికి వచ్చామంటే చాలు, అన్నీ మర్చిపోతాం కదండి. దేని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలోంచి వాక్య భాగం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలోంచి వాక్య భాగం చదువుకుందాం. యెషయా గారి గ్రంథము 58వ అధ్యాయము. యెషయా గారి గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనము చదువుకుందామండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఆమేన్. చాలమ్మా. ఆమేన్. అందరూ ఆమేన్ అందాం. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. వాక్య నిమిత్తం ప్రార్థించుకుందామండి. మోకరించగలిగారు మోకరించండి. ఇటు గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన వారిగా ఉన్నారు. ఈ దినము దేవుని దినము మనకి ఇచ్చిన వారిగా ఉన్నారు. ఉచితంగా ఇవ్వబడిన ఈ సమయాన్ని, ఈ దినాన్ని, ఈ క్షణాన్ని దేవుని మందిరంలో ఉన్నాం. ఈ గొప్ప మహిమ మందిరంలో ఉన్న మనము, ఈ శృంగార మందిరంలో ఉన్న మనము ప్రభువు తలంపగలిగి మందిరంలో కూర్చుని, గుడిలో కూర్చుని కార్యక్రమం గుర్తింపకుండా అశ్రద్ధ అని మాతో మాట్లాడుచిన దేవా, మా తండ్రి గారి ద్వారా మాట్లాడుచిన దేవా, మేమైతే వచ్చి ఉన్నాము ప్రభా. మేము సిద్ధపడిన సిద్ధపాటు ఏ పాటిది ప్రభా? శరీర శుద్ధి, వస్త్ర శుద్ధి, తల శుద్ధి కలిగి వచ్చి ఉన్నాము ప్రభా. కానీ నాయన హృదయ శుద్ధి చాలా అవసరమైనది నాయన. ఆత్మశుద్ధి ఎంతో అవసరమైనది ప్రభా. తలంపులు, ఆలోచన శుద్ధి మాకు కావాలి ప్రభా. అట్టి శుద్ధులు మీరే మాకు అనుగ్రహించేవారు గనక నన్ను సిద్ధము చేయమని నరుడు అడిగినా నేను తోడ్పడినాను సరిచిన తండ్రి గారు, మీరే మమ్మల్ని సిద్ధము చేయమని అడుగుచున్నాము దేవా అని ఇంతవరకు కీర్తన ద్వారా కీర్తి పొందిన దేవాదిదేవుని తలంచుకుంటూ, ఇంతవరకు స్థుతుల క్రమంలో ఉండి నడిపించిన స్థుతుల సింహాసనపైన ఆ దేవుని తలంచుకుంటూ, వాక్య పఠము ద్వారా మాతో మాట్లాడిన దేవా, వాక్య గ్రంథకర్తలైన వారిని మాకు సహాయముగా ఉంచి వాక్యాహారం తిననేలా బలమాత్మకు ఎట్లు లభించును అన్నారు కదా నాయన. నీ ఘనమైన వాక్యం అనుభవించడం మాకు అనుదిన ఆహారమే అమరుచుండు అని రీతిగా నాయన వాక్యం పఠించడంలో సహాయం చేసిన దేవా, ఇప్పుడు వర్తమానములో నాయన నిలబడిన వారు నీ వారు ప్రభువా. సంఘం మీదై ఉన్నది, బిడ్డలు మీ వారై ఉన్నారు కనుక మీరే మాతో మాట్లాడండి ప్రభువా.
మేము మీ వారం కదా ప్రభా. ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వీడుగా కది రీతిగా నాయన మీరు మాట్లాడండి, నిలబడిన వారిని మరుగు చేసుకోండి ప్రభా అని ఎవరికి కావలసిన వర్తమానము నిమిత్తము వారే ప్రభుని అడుగుకొనండి. ప్రార్థన. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణ నీకు వందనాలు స్తోత్రములు. మహిమోన్నతుడా నీకు వందనాలు స్తోత్రములు. ఉపవాస దినములు ప్రతిష్ఠించడి, వ్రత దినమును నియమించి ప్రకటన చేయుడి, పెద్దలను పిలువనంపుడి, స్తన్యపానము చెయ్యి బిడ్డలను తోడుకోనండి అని వాక్య గ్రంథం ద్వారా మాతో మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు మమ్మల్ని చూడడం లేదని వాక్య గ్రంథం ద్వారా మాతో మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు. దినదాసులను అల్పురాలను ఆయన నీ గొప్ప మందిరంలోనికి నన్ను ఆహ్వానించినందుకు, నీ బిడ్డల దగ్గరికి నన్ను ఆహ్వానించినందుకు, ఈ నార్కిడి నీళ్ళు గ్రామంలోకి నన్ను నడిపించినందుకు వందనాలు స్తోత్రములు నాయన. ఈ దోసరణ యంత్రం ద్వారాను వచ్చిన బిడ్డలకు సంఘానికి కావలసిన వర్తమానమును ప్రభువా ఎలుపురాలను మరుగు చేసుకుని మీరే మాట్లాడమని నీ మాటలు నా నోటి నుంచి ప్రభువా నీ చేతులీడలు నన్ను కప్పి ప్రభువా మీరే వాడుకొనమని, మీ పాత్రగా మీ బోరగా వాడుకోమని, కావలసిన వర్తమానం మీరే పరిశుద్ధాత్మ తండ్రి గారు మీరే మాట్లాడి అందించమని జీవాహారముగా దిగి వచ్చిన యేసు నామన వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆత్మరూపిగత నుండి మా బాధలలో దుఃఖములను మాము నడిపించుము దేవా. మా తండ్రి ఆత్మను మాతో నుంచి మాము నడిపించుము దేవా. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. మిమ్మల్ని ఒక ప్రశ్న వేయొద్దాం అనుకుంటున్నాను. వేయనమ్మా? అడగనా? సరే. ఉపవాసం ఈ దినం కదండి, మరి 3 దినాలు ఎలాంటి ఉపవాసాలు మీరు చేయాలని ఆశపడతా ఉన్నారు. ఇది మొదటి దినం కదండి. మొదటి దినములో మరి ఈరోజే మనం నిర్ణయం చేసుకుంటున్నారు కదా, లేకపోతే ఈరోజే తీర్మానం చేసుకుంటున్నారు. 7 మెట్టులో 1 మెట్టు తీర్మానం కదండి. ఆ తీర్మానం మెట్టు మీద మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ దినము మీరు ఉపవాసాలు ఏ రీతిగా జరిగించుకోవాలని ఆశ మీరు కలిగి ఉన్నారు, ఎంతవరకు ఎలాంటి ఉపవాసం మీరు కలిగి ఉన్నారు అనేది ప్రశ్న మీరు వేసుకోండి. ఏమ్మా? మరి నేను అడిగితే బాగోదేమో, తర్వాత అడుగుతాను నేను. అయితే ఉపవాసాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఏర్పాటు బైబిల్ మిషన్ నుంచి ఉపవాస కూడికలు బయటికి వెళ్ళాయని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి బైబిల్ మిషన్ స్థాపించినప్పుడు మరి మా అయ్యగారు దేవదాస్ అయ్యగారి ద్వారా మరి ఉపవాస కూడికలు ప్రభు ఈ లోకానికి అందించిన వారుగా ఉన్నారు. అంతవరకు మరి అన్ని సంఘాల వారు చేస్తున్నారంటే లేదండి, కొన్ని సంఘాల వారే చేసేవారు. అది బైబిల్ మిషన్ వారమే చేసేవారు. కొత్త విషయం లేనిదే కొత్త విషయం ఎందుకు రావాలని అన్నట్టుగా మరి ఆరాధన క్రమమే జరిగేది. నా చిన్నతనంలో మరి ఒక 30 సంవత్సరాల పూర్వము లేక 40 సంవత్సరాల పూర్వం, నాకు ఇప్పుడు 47 సంవత్సరాలండి. మరి 40 సంవత్సరాల పూర్వము కనుక నేను ఆలోచన చేస్తే మా గ్రామంలో 2 ఉండేవి. ఒకటి లూథరన్ మిషన్ ఉండేది, రెండోది బైబిల్ మిషన్ మా మావయ్య గారు స్థాపించారు సంస్కృత సంఘంలో, మాది నిడదవోలండి. అక్కడ ఈ 2 ఉండేవి అన్నమాట, ఇంకేమీ ఉండేవి కాదు. మరి లూథరన్ మిషన్లో ఆరాధన జరిగేది, ఆదివారం ఆరాధన, తర్వాత శుక్రవారం జరిగేది అంతే. కానీ మరి బైబిల్ మిషన్లో అన్ని క్రమాలు జరుగుతాయండి. ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి, మోక్ష మార్గోపదేశ కూటములు జరుగుతాయి, అలాగే స్త్రీల సభలు జరుగుతాయి, పురుషుల సభలు జరుగుతాయి, యవనస్తుల కూడికలు జరుగుతాయి. అలాగనే సోమవారం స్వస్థ ప్రార్థనలు, ఈ క్రమాలన్నీ మనం ఎరిగిన వారమే కదా. ఎన్ని క్రమాలు కూడా ఎవరి ద్వారా వచ్చాయంటే బైబిల్ మిషన్ ద్వారా. ఆ యొక్క బైబిల్ మిషన్లో ఉన్న మనము ఉపవాసాల గురించి
పరిశుద్ధ గ్రంథంలో చాలా సంగతులు ఉన్నాయి. బైబిల్లో ఉన్నదే బైబిల్ మిషన్లో ఉన్నది అని మనము ఎరిగిన వారము. కాబట్టి ఈ ఉపవాసాల గురించి బైబిల్ గ్రంథంలో చాలా చక్కని సంగతులు మనకి తెలియచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా యెషయా గారు చెప్పిన యొక్క ఉపవాసము ఎలాంటి ఉపవాసం అనేది కూడా మనకి ఇక్కడ తెలియజేశారు. అయితే ఈ సబ్జెక్టుని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇది పెద్దగా మనం వివరించవలసిన అవసరం లేదనుకుంటున్నాను నేను ఇప్పుడు. ఎందుకంటే ఇది చదువుకుంటే మనకు అర్థమైపోద్ది, వాక్యం చదివితే మనకి అర్థమైపోద్ది అనమాట. ఎలాంటి ఉపవాసం మనం చేస్తూ ఉన్నాం, ఏ ఉపవాసం మనం చేస్తూ ఉన్నాం అనేది ఈ అధ్యాయం చదువుకుంటే యెషయా గారి ద్వారా దేవుడు మాట్లాడేది మనకి అర్థమవుతుందని మీకు తెలియజేస్తున్నాను. అలాగే మరొక ఉపవాసంలో కూడా వాక్య గ్రంథంలో వ్రాసిన వారిగా ఉన్నారు. మనం గమనిస్తే మత్తయి గారు రాసిన సువార్తలో కూడా అక్కడ కూడా ఉపవాసం గురించి దేవాది దేవుడు మనకి తెలియజేశారండి. మరి మత్తయి గారు రాసిన సువార్తలో 6వ అధ్యాయంలో 16వ వచనం కూడా ఒకసారి మనం చదువుకుంటే, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కుల ఎండకుని తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖమును వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచిన నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చింది. ఇక్కడ యెషయా గారి ద్వారానేమో ఉపవాసం ఏ విధమైన ఉపవాసం చేస్తున్నావు ప్రభువా, మేము చేసే ఉపవాసానికి నువ్వు మాట్లాడవా అని మనకి తెలియజేస్తూ ఉన్నారు. మత్తయి గారు రాసిన సువార్తలనేమో మత్తయి గారి భక్తుల ద్వారా మనకి దేవుడు ఏం తెలియజేస్తున్నారంటే, ఉపవాసం ఏం చేయనప్పుడు మీరు ఎలా ఉండకూడదంట, వేషధారుల వలె ఉండకూడదు, దుఃఖముక్కులుగా ఉండకూడదని. నిజంగా మీకు ఉన్న అందరూ కూడా చక్కగా ఉన్నారు, తెల్లని చీరలు చక్కగా కట్టుకుని వచ్చిన వారుగా ఉన్నారు. మరి మీకు ముఖాలు అయితే దుఃఖంగా ఉన్నాయేమో అనుకుంటూ ఉన్నాను, కానీ కొందరైతే చాలా సంతోషంగా ఉన్నారు. అంటే మనం ఉపవాసం చేస్తున్నప్పుడు ఎలా ఉండకూడదంట, దుఃఖముక్కులుగా. నేను ఉపవాసం చేస్తాను. ఒక్కొక్కరు అయితే అంటారు కదా, ఇప్పుడు దాకా ఏమీ తినలేదండి నేను అంటారు. ఏమంటారు, ఇప్పటి వరకు నేను ఏమీ అలాగే అనకూడదు అని నేను అంటున్నాను. ఎందుకు అంటే ఉపవాసం ఉన్నామని ఎదుటి వారికి తెలియకూడదు కదా. ఎవరికి తెలియాలి, దేవునికి తెలియాలన్నమాట ఎంత ఉపవాసం ఉన్నామని. కొందరు ఏం చేస్తారు, ఉపవాసం ఉన్నామని చెప్పి ఆ యొక్క సమయానికి నీరసం వస్తుందని చెప్పు. మరి ఇప్పుడు నాకు నీరసం వస్తుందని డౌట్ వచ్చి అది కాదు ఏంటి, నేను అమ్మగారు ఇచ్చారు నాకు డ్రింక్, అది తాగాను. ఇలాగిన మరి నాకు ఇలా కాకుండా మరి కొంతమంది ఇంకా ఏం చేస్తారంటే, టిఫినే కదా అని చెప్పి ఒక 4-5 ఇడ్లీ, ఒక 4-5 గార్లు తిని ఊరుకుంటారు. ఎందుకని, ఉపవాసం ఉన్నా నీరసం వస్తుందేమో అని. మళ్ళీ కొంచెం సమయం అయ్యేసరికి మళ్ళీ ఏం బాధ వస్తుందంటే, ఇంకా నీరసం వచ్చింది కొంచెం ఏదైనా తాగుదామని 2 జ్యూసులు ఏమండి, లేకపోతే 2 డ్రింకులు తాగుతారు. అలాంటి ఉపవాసము కాదు అంట, దుఃఖముక్కులుగా ఉండకూడదంట. ఉపవాసం ఉన్నా సరే ఉపవాసం ఉన్నట్టుగా కూడా తెలియకూడదంటండి, అది ముఖములో కనబడకూడదంటండి. కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నారు ఉపవాసం గురించి. అయితే మరి మనం ఎలాంటి ఉపవాసాలు చేస్తున్నాం అనేది మీకు ఒకసారి పరిచయంగా మీకు చదివిస్తూ ఉన్నాను అన్నమాట నేను. మరి అలాగే ఇంకొక వచనంలో కూడా మనకి భక్తుడు తెలియజేస్తూ ఉంటారు. లూకా యొక్క సువార్తలో మనం చదువుకుంటే అక్కడ ఒక అతను అంటాడు చూడండి, లూకా గారు రాసిన సువార్తలో 18వ అధ్యాయంలో 12వ వచనం కూడా ఒకసారి చదవండి. వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. చాలండి, ఇక్కడ కూడా ఒక ఉపవాసం కనబడుతుంది చూడండి అమ్మ. ఎలాంటి ఉపవాసం అండి, నేను వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుండెను. ఇది ఒక ఉపవాసం. ఏంటి ఈ ఉపవాసం చూడండి ఎలా ఉందో. అంటే ఇక్కడ ఉన్న చాలామంది ఉన్నాం కదా, అందరి మనసులు ఒకలా ఉంటాయా? మీరు అందరి మొక్కలు ఒకలాగా ఉన్నాయా? లేవండి. కళ్ళు వేరుగా ఉన్నాయి, ముక్కు వేరుగా ఉంది, నోరు వేరుగా ఉంది. అలాగే స్త్రీలు పురుషులు వేరువేరుగా ఉన్నారు. మరి అందరి యొక్క తలంపు ఒకలా ఉంటుందంటే ఉండదు. కాబట్టి ఇగో ఉపవాసాలు చేసే యొక్క
స్థితిలో ఉపవాసాలు ఏ విధంగా ఉన్నాయనేది గ్రంథం ద్వారా దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారన్నమాట. ఒక ఆయన అంటున్నాడు, నేను వారానికి 2 మార్లు ఏం చేస్తున్నాను, ఉపవాసం చేస్తున్నాను, అలాగే నేను 10వ వంతు కూడా చెల్లిస్తున్నాను. అంటే ఇది కొంచెం హెచ్చింపుగా అతను ఏం చేస్తున్నాడు, పైకి గొప్పగా చెప్పుకుంటున్నాను. మనం దేవునికి ఇచ్చేది కూడా ఎలా ఉండాలంట, రహస్యంగా ఉండాలంట. ఈ చేతితో ఇచ్చేది ఈ చేతికి తెలియకూడదని ఎవరు చెప్పారండి? అయ్యగారు చెప్పారు, దేవదాసయ్య గారు చెప్పారు. నువ్వు చేతికి ఈ చేతితో ఇచ్చేది ఈ చేతికి తెలియకూడదు. ఉపవాస కూటాలకి మరి మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అది ప్రక్కవారికి కూడా తెలియకుండా ఇవ్వాలి. ఒకవేళ బహిరంగ మరి ఇంత వేసుకుందా అని ఒక ఏదన్నా ఆలోచన కలిగి ఉన్నారనుకో, అంతా ఇవ్వచ్చు అందరికీ తెలిసేలాగా. కానీ ఇంకా మనకి దేవుడి యొక్క తలంపును బట్టి, ఆలోచన బట్టి, మన ఉద్రేకాన్ని బట్టి మనం ఇంకా ఎవరికి తెలియకుండా కూడా ఏం చేయాలి, ఇవ్వడానికి ప్రయత్నము చేయాలి. దాని ప్రతిఫలం ఎక్కడ చూస్తాం మనం? ఇక్కడ చూడకపోయినా పరలోకంలో మనము చూస్తామండి. అనేక విశ్వాసమే కదా మనది ఏ విశ్వాసము? బైబిల్ మిషన్ విశ్వాసం. దేని స్తోత్రం. బైబిల్ మిషన్ యొక్క విశ్వాసం ఎలాంటిది అంటే, మరి కనబడకపోయినను కనబడిందని ఏం చేయాలంట, నమ్మివేయాలి. జరగకపోయినను జరిగిపోయిందని నమ్మివేయాలి. కాబట్టి తప్పక దేవుడు ఏం చేస్తారు, ఇస్తారు అనేది ఉండాలి. అయ్యగా చెప్పారు, మీరు ఈతకంత ఇస్తే తాటికంత నేను మీకు ఇస్తానన్నారంట ప్రభు. దేవి స్తోత్రం. ఎంతండి? ఈత ఇక్క ఎంత ఉంటుందండి? చాలా చిన్న ఇక్క కదండి. ఈతకాయలు తింటారు కదా మీరు, చాలా చిన్నది. మరి తాటికాయ ఇక్క ఎంత ఉంటుంది చెప్పండి? తాటికాయ తినేసిన తర్వాత టెంక ఉంటుంది చూసారా, అదే ఎక్క అంటారు అనమాట. దాన్ని ఎక్క అంటారేంటి అమ్మగారు, ఎక్కడ ఉంటుంది ఎక్క అనుకుంటారేం మీరు ఏంటి? తాటికాయ తినేసిన తర్వాత టెంక ఉంటుంది కదండి, దాన్ని ఎక్క అంటారు అనమాట. అది మరి ఎంత ఉంటుంది చెప్పండి? ఆ టెంక పాడేస్తారు కదా, ఎంత ఉంటుంది అది? ఈతెక్కని తాటెక్కని వ్యత్యాసం ఎంత ఉంటుంది చెప్పండి? అదంట దేవుడు మనం ఇస్తే అలా రెట్టింపుని మనకి ఇస్తారంట. ఇతనంటున్నా నేను ఇస్తున్నాను, ఏం చేస్తున్నాను, 10వ వంతు ఇస్తున్నాను అని గొప్పగా చెప్తాడు. ఇదొక రకమైన ఉపవాసాలు. ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో చాలా రకాల ఉపవాసాలు కనబడతాయంట. ఇంకొకటి కూడా మనం గమనిస్తే అండి, యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. 2వ అధ్యాయంలో యోవేలు గారి గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుందామమ్మా. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా నా యొద్దకు తిరిగి రండి. ఇదే యెహోవా సెలవిచ్చిన వాక్కు. దేవునికి స్తోత్రం. ఇప్పుడైనా సరే ఏం చేయాలంట అంటే, అంతవరకు ఎవరు కూడా ఏం లేదండి, ఉపవాసాలు చేయలేదన్నమాట. అందుకే యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇప్పుడన్నా మీరు ఉపవాసం ఉండండి అని తెలియచేస్తున్నారు. ఏమండి, ఇవన్నీ ఉపవాసాలు మీకు పరిచయం చేశారు అంతే. అయితే బైబిల్లో ఈ వాక్యాలను బట్టి అందరూ ఉపవాసాలు చేశారు. వారి పేర్లు మీరు చెప్తారా? ఒకసారి ఇందాక వేస్తున్న ప్రశ్న ఇప్పుడు వేస్తున్నానండి. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఉపవాసం చేసిన వారి పేర్లు చెప్తారా అమ్మా? చెప్పండి. 40 దినాలు ఉపవాసం చేశారు. ఎవరు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. 40 దినాలు మోషే గారు ఏం చేశారు? ఉపవాసం చేశారు. కనీసం ఏం చేయలేదంట, భోజనం చేయలేదంట, నీళ్లు కూడా తాగలేదంట. కానీ మరి ఏం చేశారు మోషే గారు? దేవుని నోట నుండి వచ్చు మాటలు విని ఆయన బలాన్ని సంపాదించుకున్న వారిగా ఉన్నారు. మరి దూరశ్రావణ యంత్రం ద్వారా మరి అయ్యగారు, యోసేపు అయ్యగారు, అమ్మగారు ఈ వాక్యాలు వినిపిస్తూ ఉన్నారు. ఏంటి, ఈ యొక్క ఖర్చు పెట్టి ఇది పెట్టక్కర్లేదు కదండి మైకు, మీకు అందరికి ఇక్కడ నిలబడితే మాటలు వినబడతాయి కదా. కానీ ప్రజలైన వారు కూడా ఏదో ఒక మాట ద్వారా రక్షింపబడాలని ఈ నార్కిరి మిల్లు కదండి ఇది, మరి ఇక్కడ ఈ నార్కిమిల్ అనే ఈ గ్రామంలో ఈ యొక్క ఖర్చుతో కూడిన యొక్క మైకులు పెట్టి వినిపిస్తూ ఉన్నారంటే, ఎవరో ఒకరు ఎంత మాట అన్నా వారి యొక్క మధ్యలోనికి వెళ్ళి రక్షణాపేక్ష స్వరాన్ని బట్టి వారు రక్షిస్తారు. ప్రభు వచ్చేసరికి వారు మరి రక్షింపబడే వరుసలోనికి వెళ్తారు అనే ఉద్దేశంతో ఈ యొక్క ఖర్చు చేసి మైకుల ద్వారా గ్రామానికి వినిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా సరే ఈ సంవత్సరమైనా ఈ గ్రామంలో ఒక్కరన్నా దేవుడు ఏం చేస్తారో పట్టుకుంటారండి.
పట్టుకుని వచ్చే సంవత్సరానికి వారిని ఇక్కడికి నడిపిస్తారు. అదే విశ్వాసంతో ఈ యొక్క ఉపవాస కూటాలు జరుగుతూ ఉన్నాయి. లేకపోతే సంఘంలో జరిగించుకుంటే సరిపోద్ది. కానీ వాక్య వర్తమానం ఏమవ్వాలి చెప్పండి? అందరికీ ఇది యొక్క రక్షణ యొక్క పత్రిక ఆహ్వానం అంట. ఏమండి ఇలాంటి కూటాలు ఏం చెప్పండి? రక్షణ యొక్క పత్రిక ఆహ్వానం. గ్రామంలో ఉన్న వారికి, మరి ఈ వీధిలో ఉన్న వారికి, ప్రక్కన ఉన్న వారికి, వెనుకనున్న వారికి అందరికీ కూడా ఇది ఆహ్వానం. మనకైతే, మీకైతే, మందిరంలో వచ్చిన మీకైతే ఇది రాకడా సిద్ధపాటుకి ఇంకా కొంచెము మనము సిద్ధపడడానికి ఈ యొక్క కూడికలు అన్నమాట. మరి గ్రామానికేమో రక్షణ వార్తగా, మీ సంఘంగా ఉన్న మీకు లేక వచ్చిన ఉపవాస కూటల్లోనికి వచ్చిన మనందరికీనేమో ఆత్మీయంగా మరి రాకలేక సిద్ధపాటుకి ఈ యొక్క కూడికలు అన్నమాట. కాబట్టి ఇలాగున మరి ఈ యొక్క మాటల ద్వారా, దేవుని నోట నుంచి వచ్చే మాట ద్వారా ఏం చేయాలి చెప్పండి? మనము బలపడాలి. ఒక మాట ఉంటుంది, అయ్యగా చెప్పాలి ఏమనంటే, తిండి వల్లే బలం అంటండి. తిండి వల్ల ఏమొస్తుందంట? బలము. మరి బలము కలిగిన వాడు, కండ కలిగిన వాడే పని కలిగిన వాడు అంట. తిండి కలిగిన వాడే బలము కలిగిన వాడు, బలము కలిగిన వాడే పని కలిగిన వాడు, పని కలిగిన వాడే ఫలితము కలిగిన వాడు అంటండి. తిండి లేకుండా బలము రాదు, బలము లేకుండా పని చేయలేము, పని చేయకపోతే ఏమి రాదు? ఆ ఫలితము, జీతాలు రావు అన్నమాట. కాబట్టి మరి ఆహారము అవసరమైంది. అలాగే ఆత్మకు కూడా ఈ యొక్క వాక్యాహారాలు లేక వాక్యము, ఈ కూటాలు ఆత్మకు ఏం చేస్తాయి చెప్పండి? బలము సంపాదిస్తాయి. మీరు అందరూ తీర్మానించుకుంటూ ఉంటారు, అమ్మో నేను 3 రోజులు ఉపవాసం చేసేయాలి, అన్నం తినకుండా ఉండాలి, నీళ్లు తాగకుండా ఉండాలి, ఏమండి అని ఒక గొప్ప తీర్మానాలు మీరు చేసుకుంటూ ఉంటారు. కొందరైతేనేమో మరి కూటమి అయిన తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేద్దాం, ఆ కూటమి అయ్యే వరకు అలాగనా ఉపవాసం ఉందాం అనే తీర్మానాలు కలిగి ఉంటారు. కొందరైతేనేమో మరి టిఫిన్ చేసి వెళ్ళి మరి కూర్చుందాం, వచ్చిన తర్వాత భోంచేద్దాం. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎలా ఉంటున్నారండి? షుగర్లు, బీపీలు అన్నీ కలిగి ఉంటున్నారు. మరి మావయ్య గారు, అలాగే యేసురత్నం అయ్య గారు, మరి మా మావయ్య గారు ప్రభుదాస్ అయ్య గారు అండి, మా మావయ్య గారు ప్రభుదాస్ అయ్య. మరి వారి కాలంలో అయితే కనుక మరి ఉదయం స్టార్టింగ్ 6 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు ఏం చేసేవారు కాదు, ఏమీ తినేవారు కదండి. పెద్దవారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ అనుభవం మీకు ఉండే ఉంటుంది, ఆ అనుభవాలు అలాగుండేవారు. కానీ నేటి కాలంలో మరి తిండిలో ఏం లేదు, శక్తి బలం ఏమి లేదు కనుక అందరూ కూడా బలహీనగానే ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఉపవాసాలు చేస్తూ ఉంటారు కదండి. కాబట్టి దేవుని యొక్క నోట నుంచి వచ్చే మాట వల్ల మనము జీవించాలి, వాక్యం ద్వారా మనం జీవించాలి. కనుకనే మరి యొక్క కూటాల ద్వారా, ఈ ఉపవాస కూటముల ద్వారా వాక్యం విని బలాన్ని మనము సంపాదించాలి. అలా ఇంకా ఎవరు చేశారు ఉపవాసము? ఏలియా గారు చేశారు. ఏమండి ఎవరు చేశారు? ఇంకా ఎవరు చేశారు చెప్పండి అమ్మా? ఇంకెవరు చేశారు? ఎస్తేరు గారు చేశారు. ఎన్ని దినాలు చేశారు? 3 దినాలు చేశారు కదండి. ఇలా ఉపవాసాల గురించి మీకు అందరికీ తెలుసు, మనుషులు చేస్తూ ఉన్నారు. అయితే ఈ దినం నా సబ్జెక్టు నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఉపవాసం చేసిన కొందరిని మీకు నేను పరిచయం చేయాలనుకుంటున్నానండి. వారు ఎవరు అనేది మీకు ఒకసారి వాక్యం ద్వారా నేను తెలియజేస్తాను అన్నమాట. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాం. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుదునని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చెప్పిన వాగ్దానములకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వారు నీరు త్రాగుచూ వచ్చిన దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు మనుషులు చేసిన ఉపవాసాల గురించి మనము పరిశీలన చేసాం. మీకు నేను కొంచెంగా చెప్పినాను, మరి తెలియజేశాను. కానీ ఇక్కడ ఉపవాసం చేసిన కాకులు కనబడుతున్నాయండి. దేవుని స్తోత్రం. ఎవరు చేశారు ఉపవాసం?
ఎవరు చేస్తారు ఉపవాసం? అమ్మ చెప్పండి. ఎవరు చేశారు ఉపవాసం? కాకులు ఉపవాసం చేశాయి. దేవుని స్తోత్రం. కాకులు కూడా ఉపవాసం చేస్తాయా? ఉపవాసం చేస్తే నమ్మలారా, ఉపవాసం చేస్తే నక్కలారా, లేక చిన్న బిడ్డలారా, మరి పురుషులారా, స్త్రీలారా వినండి. ఇక్కడ మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని యొక్క మాట కనబడుతూ ఉంది. లేకపోతే ఉపవాసం చేసిన గొప్పవారు కనబడుతున్నారు ఇక్కడ. దేవుని స్తోత్రం. ఎవరంట? కాకులు. ఎవరు చేశారు ఉపవాసం? కాకులు ఉపవాసం చేశాయి. ఎలాగనా? అసలు కాకి స్వభావం ఏంటో తెలుసా మనందరికీ? ఏమండి, ఎవరైనా పిల్లవాడు ఏదైనా చేపే తింటా ఉంటే పక్కన వచ్చి ఏం చేస్తే చెప్పండి, పట్టుకుని వెళ్ళిపోద్ది. అంటే దాని యొక్క కాకి యొక్క లక్షణము, బుద్ధి ఏంటి చెప్పండి? కనబడింది వెంటనే నోట్లో పెట్టుకుంటుంది. కనబడిందని ఏం చేస్తుంది చెప్పండి? వెంటనే నోట్లో పెట్టుకుని తినేస్తుంది. అంటే ఇష్టము, ప్రీతి ఏమంటే ఈ యొక్క ఆహారం అంటే అన్నమాట. అందుకనే ఈ కాకిని ఉన్నాయంటే ఏం చేస్తారు జనాలు? బయట ఏమీ ఆరబెట్టుకోరు. ఏమన్నా ఆరబెట్టుకుంటారా? ఏమీ ఆరబెట్టుకోరు. బియ్యం కానీ లేకపోతే పప్పలు కానీ ఏమన్నా ఇంకా ఏ సామాగ్రి ఏం చేయరు, ఆరబెట్టరు. ఎందుకు అంటే కాకులు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతామని భయము. కానీ ఇక్కడ కాకులు ఉపవాసం చేస్తున్నాయి. ఏలియా గారి ఉపవాసం కాదు ఇక్కడ మనం గమనించాలి. కాకుల యొక్క ఉపవాసాన్ని గమనిద్దామండి. ఎందుకు కాకుల గురించి దేవుడు ఇక్కడ మనకి పరిచయం చేస్తా ఉన్నారు అంటే, ప్రియ విశ్వాసులారా, ప్రతి ఒక్క సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా ఎవరికి ఉపయోగపడుతుందంట? దేవునికి ఉపయోగపడుతూ ఉంది. ఎందుకంటే ఈ సృష్టి ఎవరి కోసమో? మానవుల కోసమే ఉన్న మన కోసము. కాబట్టి ఆ సృష్టిలో ఉన్న ఈ కాకి ఏం చేస్తుంది చెప్పండి? ఉపవాసం. ఏదో ఒక క్షణమా, ఒక రోజా, లేకపోతే ఒక పూట అంటే కాదు అండి. అలాగ కొన్ని దినాలు. ఎలాగంట? ఉదయము రొట్టె, సాయంత్రము మాంసం, అస్తమయమందు రొట్టె, మళ్ళా మాంసము అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అలాగున ఎనిమిదిన అంటే కొన్ని దినాలు. ఎనిమిదిన ఏంటండి? కొన్ని దినాలని చెప్తా ఉన్నారు. కొంతకాలము. ఎనిమిదిన అంట కొంతకాలం వరకు కూడా ఈ కాకులు ఏం చేశాయంటండి? ఉపవాసం చేశాయంట. దేవుని స్తోత్రం. ఈ యొక్క కాకిని గురించి మనం గమనిస్తే మరొక వాక్యాన్ని కూడా మనం చదువుకుంటే, ఆది కాండములో మనం చూడండి, ఆది కాండము 8వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోయే వరకు ఇటు అటు తిరుగుచున్న. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక కాకి కనబడతా ఉంది. ఈ కాకి ఏం చేసిందంట? మరి నోవాహు గారు వెళ్ళి నీళ్ళన్నీ ఇంకిపోయేలా చూసిరా అమ్మ, కొంచెం వెళ్ళి మనమైతే ఇక్కడ బాగానే సురక్షితంగా ఉన్నాం, ఈ వారిలోంచి దిగి మనం ఇక్కడ ఉండాలి అంటే భూమి అంతా ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసినా అని నోవాహు గారు ఏం చేశారంట? కాకిని విడిచారంట. అప్పుడు ఆ కాకి ఏం చేసిందంట? అటు ఇటు తిరుగుతూ ఉందంట. ప్రియ విశ్వాసులారా, దేవుడు ఇక్కడ ఉపవాసం జరిగిస్తూ ఉన్నారు. మరి అయ్యగారి ద్వారా, అమ్మగారి ద్వారా ఉపవాస కూటాలు ఏర్పాటు చేశారు. పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసం చేయమని దేవుడు చెప్తా ఉన్నారు. ఉపవాసాలు ఎలా చేశారో కూడా చెప్తా ఉన్నారు. అయితే ఉపవాస కూడికలను గమనించి గుర్తించి చెప్పినట్టుగా వినేవారిగా ఉన్నారా ఉపవాసం చేస్తున్న మీలో, లేకపోతే అటు ఇటు తిరిగేవారిగా ఉన్నారా అని పరిశీలన మనము చేసుకోవాలి. ఇక్కడ కాకేమో అటు ఇటు తిరుగుతూ ఉంది, అక్కడ ఉన్న కాకేమో ఏం చేస్తున్నా చెప్పండి? ఆహారము తీసుకువెళ్తున్నాయి. దేవుడు చెప్పినట్టు చేస్తాం. నిజమే, ఈ నేటి కాలాల్లో కొందరేమో మాట వినేవారిగా ఉంటున్నారు, కొందరు మాట వినని వారిగా ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఉపవాస గుడిలోనే వచ్చిన మీరు 3 దినాలు తీర్మానం చేసుకుంటూ దేవుని మాట ఏ విధంగా వినడానికి ఈ యొక్క ఉపవాస కూటాల ద్వారా మీరు ఏ విధమైన మరి నిర్ణయాలు తీసుకుంటూ జరిగించుకుంటున్నారు అనేది మీరు పరిశీలన చేసుకోవాలి. అసలు మాట మేము వింటున్నామా? అయ్యగారి మాట వింటున్నామా? యోసేపు గారి మాట వింటున్నామా? రత్నకుమారి గారు అమ్మగారి యొక్క మాట వింటున్నామా?
మరి అలాగే సన్నిధి పేర్లు కూడా ఉంటారు కదండి, ఇక్కడ సంఘ పెద్దలు కూడా ఉంటారు కదండి సంఘంలో. వారి మాట వింటున్నామా, వినాలా వద్దా? పెద్దవారు చెప్పినప్పుడు చిన్నవారు ఏం చేయాలంట? వినాలంటండి. అలాగే తల్లి చెప్పిన మాట బిడ్డలు వినాలంట, గురువు గారు చెప్పిన మాట శిష్యులు వినాలంట. మరి ఏ విధంగా మాట వినేవారి స్థితిలో ఉన్నామా? ఇక్కడ మాట వింటేనంట స్థిరులుగా ఉంటారంట. దేవుని స్తోత్రం. స్థిరంగా ఉండాలి, భక్తిలో స్థిరంగా ఉండాలి, సంఘంలో స్థిరంగా ఉండాలి. ఇక్కడ మనం స్థిరంగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యం. దేవుని స్తోత్రం. జయించు వారిని పరలోకములో దేవాలయములు ఎలా పెడతారంట? స్తంభముగా. ఎలా పెడతారండి? స్తంభముగా. ప్రకటన గ్రంథంలో ఆ వాక్య భాగం మనం చదువుకుంటే అర్థమవుతూ ఉంటుందండి. జయించు వాడిని దేవాలయంలో స్తంభముగా నిలబెడతాను అన్నారు. కాబట్టి అక్కడ స్తంభముగా మనం నిలబడాలంటే ఇక్కడ దేవుని మాట వింటూ, దేవదాస్ అయ్య గారి మాట వింటూ మనము, అలాగే అయ్యగారు చెప్తున్న మాట మీరు వింటూ ఏం చేయాలి చెప్పండి? స్తంభముగా నిలబడాలి. మరి కాకులు ఉపవాసం చేయమని ప్రభువు చెప్పారు. అవి ఏమీ తినకుండా ఏలియా గారికి ఏం చేస్తున్నా చెప్పండి? ఆ యొక్క నోవాహు ఓడలోంచి వచ్చిన కాకి అటు ఇటు వెళ్ళిపోయినట్టుగా మీరు ఉండరేమో అనుకుంటూ ఉన్నాను. అలా ఉండేవారు కాదేమని నేను అనుకుంటూ ఉన్నాను. ఇక్కడున్న కాకులు ఏ విధంగా ఉపవాసం చేస్తున్నాయో అట్టివారుగా మీరు ఉన్నారని నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ప్రతి జీవి, ప్రతి జంతు వస్తువు కూడా ఎవరికి ఉపయోగమంట? దేవునికి ఉపయోగం ఉందండి. ఆ రీతిగా దేవుడు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారని దేవుని స్తుతిస్తా ఉన్నాం. ఒకసారి ఆ చరణం పాడుకుందామా? నన్ను విచారము కూడా మతలంపులి కావలను దినక్రమాన శాంతి గుణంబల దినక్రమాన శాంతి గుణంబల దీనులకీచు చుండును. చరణం పాడుకున్నాం. జంతువు పశువు పురుగులు పక్షి జబ్బు ఏమేమి చేయవు నీకు సంతోషముతో నా సందేశము సంతోషముతో నా సందేశము చాటగా చాటుచునుండు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నారు, అయ్యగారు చక్కగా రాయించిన వారిగా ఉన్నారు. జంతువు పశువు పురుగు పక్షి జబ్బు ఏమీయో చేయవో నీకు హాని సంతోషముతో నా సందేశము చాటగా అవియో చాటుచు. ఇప్పుడు ఈ కాకును గురించి చాటుతున్నామా లేదా? వాక్యంలో ఉన్న ప్రకారంగా అయ్యగారు మనకు నేర్పిస్తున్నారా లేదా? మరి జరుగుతున్నవా లేవా? జరుగుతూ ఉన్నాయండి. కాబట్టి ఈ పక్షులన్నీ కూడానంట ఉదయము సాయంత్రము కూడా ఏం చేస్తూ ఉన్నాయండి? ఏలియా గారికి ఆహారము అవి తినేసి పట్టుకెళ్తున్నాయా, తినకుండా పట్టుకెళ్తున్నాయా? ఏమండి? తిని కనుక అది తీసుకుని వెళ్తే ఏలియా గారు అగ్ని రథాల మీద ఆరోహణమయ్యి వెళ్ళరు. వెళ్తారా? అపవిత్రమైనది మీకు అశుద్ధము. అపవిత్రమైనది ఏంటంటే మనకి అశుద్ధము. కాబట్టి అది ఎంగిలి చేస్తే అది ఏమైంది? అశుద్ధమైంది, అంటే అపవిత్రమైంది. కాబట్టి కాకులు కనుక అవి తిని ఏలియా గారికి ఇస్తే అక్కడ ఏం కాదు చెప్పండి? ఏలియా గారు ఆరోహణమై వెళ్ళరు. కానీ కాకులు కొంచెము కూడా తినకుండా, ఇంత కూడా తినకుండా, ముట్టకుండా అవి పట్టుకుని వెళ్తున్నాయి అంతే తప్ప అవి కూడా ఏం చేయలేదు చెప్పండి? తినలేదు. దేవుని స్తోత్రం. అలా తినకుండా పట్టుకెళ్ళిన కాకుల యొక్క ఉపవాసం అని మనం విన్నామా? తినకూడదని నిర్ణయించుకునే నిర్ణయాన్ని 3 దినాలు చేయగలుగుతామా లేదో మీరే ఆలోచన చేసుకోండి. కొంచెమే కదా అని కొంచెం తింటారు, లేకపోతే కొంచెమే తాగుతాములే అని కొంచెం తాగుతారు, లేకపోతే వాసన చూస్తారు. అంతా మీ ఇష్టమే. కానీ మొదటి దినాలు అవి నిర్ణయాలు దేవుడు చూస్తారు. ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. ఏ యొక్క నిర్ణయాన్ని మీరు తీసుకుని ఉపవాసాలు చేయడానికి తలశుద్ధులతోనూ వర్షశుద్ధులతోనూ మీరు వచ్చి ఉన్నారు. మీ యొక్క ఆత్మశుద్ధి ఎవరికి తెలుసు?
నువాడు ప్రతి మాట నీవో మరతువు గావి దేవుండో మరాచునా. కాబట్టి మీరు తీర్మానం చేసుకున్నారు, బ్రహ్మ నేను 3 రోజులు ఏం చేయాలి, ఉపవాసం ఉండాలి. అమ్మగారు పెట్టారు, అయ్యగారు పెట్టారు, నేను ఇక అన్నం తిన్ను అని అనుకుంటారు కదండి. ఆ మాట మీ మనసులో మాట ఎవరికి తెలుసు, దేవునికి తెలుసు. కాబట్టి మీరు ఏ నిర్ణయాలతో ఈ ఉపవాసాలు చేస్తారు అనేది మీకే వదిలివేస్తూ ఉన్నాం. అమ్మగారు కూడా ఏమి అబ్జెక్షన్ పెట్టలేండి ఏంటి, అయ్యగారు కూడా ఏమి అబ్జెక్షన్ పెట్టరు. ఎందుకంటే అంతా ఎవరు చూసుకోవాలి, దేవుని చిత్తమే. మరి ఒకడంట మరి తన కోసం తింటున్నాడంట, ఒకడంట తన కోసమే బ్రతుకుతున్నాడు. కానీ ఒకడంట దేవుని కోసం తింటున్నాడంట, దేవుని కోసమే ఉంటున్నాడంట. అంటే తిన్నను ఎవరి కోసమో, దేవుని కోసమే. తినకపోయినాను ఎవరి కోసం, దేవుని కోసమే. ఏదైనా ఎవరి కోసమో, దేవుని కోసం. దేవుని స్తోత్రం. అందుకే పౌలు గారు అంటున్నారు, నేను బ్రతికినను దేవుని కొరకే, చనిపోయినను దేవుని కొరకే. మనం బ్రతికినా ఎవరి కొరకు బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి. చనిపోయినా ఎవరి కొరకు చనిపోవాలి. అయ్యో ఇది ఏంటంటే అమ్మగారు ఇలాగ అంటున్నారు అనుకుంటున్నారా? నిజమే. మన యొక్క గుడి మనకి ఏంటి చెప్పండి, పదిలం. ఈ గుడిలో ఏం చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. ఏ గుడిలో, ఈ గొప్ప మందిరంలో ఈ చిన్ని మందిరాన్ని ఏం చేయాలి, సిద్ధపరచుకోవాలి. అందుకే ఎగిరేదవా దేవుని స్తోత్రం. ఎగిరేదవా ఏదైనా తెలుసుకో, ఘడియలో గంటలో యేసయ్యవా చూను. మీ నిర్ణయాలు దేవుడు చూస్తూ ఉంటారు కనుక ఇప్పుడే ప్రభు వస్తే మీ గొప్ప నిర్ణయాన్ని బట్టి ప్రభు ఇప్పుడే ఎక్కడ తీసుకెళ్తా చెప్పండి, పరలోకానికి తీసుకెళ్తే స్తోత్రం. కాబట్టి ఎగురుతామా అనేది మనమే నిర్ణయించుకోవలసిన వారు. ఇంకొక మాట అన్నారు, మరి అంటే అయ్యగా చెప్పిన మాట, మరి మన యొక్క డొక్కలు ఎండితేనంట రెక్కలు వస్తాయంట. దేవుని స్తోత్రం. ఏంటంట, డొక్కలు ఏమవ్వాలంట, ఎండిపోవాలంట. అప్పుడు ఏమొస్తాయంట, రెక్కలు వస్తాయంట. ఇప్పుడు డొక్కలు ఎవరికి ఎండుతున్నాయి, నాకు చూడండి ఎంత పట్టుందో. ఏంటి ఇందులో డొక్కలు లేదు. అందరూ ఏం చేస్తారో చెప్పండి, ఉపవాసం అని చెప్పి ఇందా చెప్పని చూసారా, 5 ఇడ్లీ 4 గారెలు, అదే ఉపవాసం. మరి ఇంకా రెక్కలు వస్తాయి. కాబట్టి నిజమే, ఇలాంటి ఉపవాసం చేయాలి. ఇప్పుడైనా చేయండి అంటున్నారు. ఏం చేయాలంటే ఇప్పుడైనా చేయండి. మరి పూర్వకాలము మరి అయ్యగారులు ఏం చేసేవారు చెప్పండి, ఎలా చెప్పితే అలాగే ఉపవాసాల్లో ఉండేవారు, చేసేవారు. ఇప్పుడు ఆ భక్తి కనబడదు, బడాయి భక్తి ఎక్కువైపోయిందండి. ఏ భక్తి ఎక్కువైపోయింది, బడాయి భక్తి. అందుకనే అయ్యగారు అంటున్నారు కదా, నీ భక్తి నీకేం కావాలంట, అక్కడికి రావాలి. దేవుని స్తోత్రం. ఈ 3 దినాల ఉపవాసం మీకు అక్కడికి రావాలి. ఈ 3 దినాలు మీరు చేసిన ఈ ప్రార్థన మీకు ఏం చేయాలి చెప్పండి, అక్కడికి రావాలి. అక్కడిగా వస్తాయంట. కానీ కొందరు భక్తి అంట చక్కగా నిలబడదంటండి. ఏంటంట, అక్కడికి వస్తుందంట కానీ ఏం చేయదంట, చక్కగా నిలబడదంటండి. మరి 3 దినాలు చక్కగా నిలబడతారో లేదు, మీ భక్తి ఏ విధమైన భక్తి మీరు కొనసాగిస్తా ఉన్నారు దేవునికి తెలుస్తుంది. అయ్యగారు తెలుస్తుందా, అమ్మగారు తెలుస్తుందా? ఎందుకంటే మీ పై రూపాయలు అయ్యగారు చూస్తారు, కానీ మరి అంతరంగ రూపాన్ని చూసేది ఎవరు, దేవుడు. అందుకే అన్నారు, మనిషి కన్నంట, కెమెరా కన్నంట, దేవుడు కన్నంట, ఎక్స్రే కన్నంట. ఏంటి ఆ దేవుడి కన్ను ఏంటంట, ఎక్స్రే చేస్తారు కదండి. అప్పుడు ఏం కనబడతాయి, మనం వేసుకునే వస్త్రాలు కనబడతాయా? అయినా నేను జిగల్ చీర కట్టుకు వచ్చాను, ఇది కనపడుతుంది ఎక్కడ, కెమెరాలో. మీరు తెల్లని చీర కట్టుకొచ్చారు, ఆ కెమెరాలో మీ చీరలు తెల్లగా కనబడదు. కానీ ఎక్స్రే తీస్తేనో నా ఎముకలన్నీ కనబడతాయి. అండి మీ ఎముకలన్నీ కనబడతాయి. అంటే ఎక్స్రే ఎముకల్లో కూడా
చూస్తుంది అనమాట. అలాగే దేవుడు మీ యొక్క ఉపవాసాలు ఏ విధమైన ఉపవాసం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని ఎవరు చూస్తారు? అందుకే యెషయా గ్రంథం చదువుకోమన్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత. దాన్ని ఇప్పుడు చెప్పడం కాదు కానీ చదువుకోండి. అలాంటి ఉపవాసం ఉందా, లేకపోతే ఎలాంటి ఉపవాసం ఉంది? మత్తయి గారు రాసిన సువార్తలో ఉన్న ఉపవాసం లాంటిదా, లేకపోతే ఎలాంటి ఉపవాసం? లేకపోతే లూకా భక్తుడు రాశారు చూసారు, అతను అంటున్నారు 2 మార్లు నేను వారానికి ఉపవాసం చేస్తాను. అలాంటి ఉపవాసమా? ఈ కాకులు లాంటి ఉపవాసమా? కాకులు కొంచెం కూడా ముట్టలేదు అండి. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా అవి ఆచరిస్తూ ఉన్నాయి. ఏలియా గారికి ఉదయం మాంసం అంటే ఎంత ఇష్టం అండి కాకులకి, ఇష్టమా కాదా? అందుకనే ఎక్కడన్నా చనిపోతే చెప్పండి దాని మీద పడి. అలాగే కాకుల్లో ఉన్న ఇంకొక మంచి గుణం చెప్తాను మీకు. ఏంటి అంటే, మరి ఎవరైనా చనిపోతే అక్కడ ఒక కాకి తినడానికి వస్తూ అక్కడ 10 కాకులు పోజేసుకుంటారు. దేవుని స్తోత్రం. ఏంటి, ఒక కాకి తినడానికి వచ్చి తను తినడమే కాకుండా ఏం చేస్తుంది, ఇక్కడ శవం ఉంది, మాంసం ఉంది, రండి నేను తినడమే కాదు మీరు కూడా తిందురు కానీ. దేవుని స్తోత్రం. అందుకే కాకులున్న ఊరు అన్నారు. ఏమన్నారు? కాకులున్న ఊరంట. కాకులు ఉండాలంటే అన్ని కలిసికట్టుగా ఉంటాయండి. కాకులన్నీ ఎలా ఉంటాయి చెప్పండి? మరికొండ ఉపవాసాల్లో ఉన్న మీరు అందరూ కలిసి ఏమంటున్నారా? పక్కన కూర్చుంటారు. అమ్మో వచ్చిందా, వచ్చింది ఏంటి ఎలాగంట, వచ్చిందా, ఎందుకు వచ్చింది, ఆ పక్కన ఎందుకు కూర్చుంటుంది అనుకుంటున్నారా? అలాంటి వాళ్ళు ఉంటారు. ఏంటి, అలాంటి ఉపవాసాలు పనికిరావు. దేవునికి పనికొస్తాయా? పనికిరావు అండి. కాబట్టి నిజమే మనం ఉపవాసం చేస్తున్నామంటే మన శరీరము, మన యొక్క మరి శిరస్సు నుంచి పాదాల వరకు ఈ శరీరం అంతా మన స్వాధీనంలో ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే శరీరాన్ని జయించాలి. ఎవరిని జయించాలంట? శరీరాన్ని జయించాలి. ముఖ్యంగా మన శత్రువు ఎవరు అంటే శరీరమే. తినకుండా వచ్చారు, మీ శరీరం ఏమైపోతుంది లోపలంటే నీరసం వచ్చేస్తుంది. ఏం కూర్చుంటాం, కాళ్ళు లాగేస్తున్నాయి కదా. మరి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళి మళ్ళా వద్దాం. అమ్మగారు ఇంకా 3 గంటల వరకు అన్నారు. 3 గంటల దాకా ఎలా కూర్చుంటాం? ఒకసారి వెళ్ళి కదా. శరీరం అలా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆత్మీయం అంటే తెలుసా? వద్దు, వెళ్ళకూడదు. వాక్యం చెప్తున్నారు, ఆ వాక్యం వారు వినాలి. అమ్మగారు పెట్టే క్రమాలు, అయ్యగారు పెట్టే క్రమం ఈ రోజే మొదలైంది కనుక నేను ఈ రోజన్నా చక్కగా ఉండాలి, మొదటి చక్కగా ఉండాలి, 2 రోజులు చక్కగా ఉండాలి, 3 రోజులు చక్కగా ఉండాలి, వద్దు వెళ్ళొద్దు అని ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది? చెబుతూ ఉంటుంది. అందుకేనంట మనసు మాట అస్సలు వినకూడదు. విన్నామా అయిపోయింది, ఇంకా విన్నామా అయిపోయింది మనం. అయితే ఇక్కడ కాకులు కలిసికట్టుగా ఉన్నట్లుగా అందరూ కూడా కలిసికట్టుగా ఒక ఆత్మతో ఉండాలి. అందుకనే పాట కూడా చక్కగా మనం పాడుకోవాలి. ఏంటా పాట చెప్పండి? ఒక్కరముగా వేడుకో. దేవరాజా పుత్రుమై తేజవిలోదాము దేవా పుత్ర స్వాతంత్ర్యముతో దేవుని చేరుదాము. ఒక్కరముగా వేడుదము, ఒక్కరముగా వేడుదము దేవారాజా పుత్రులమై. ఏం చేయాలి చెప్పండి? వేడుకోవాలి. అందరూ కూడా కలిసి వేడుకోవలసిన వారు. అందుకనే ఈ కూడిక చేశారు అమ్మగారు, అయ్యగారు. మరి కూడిక ఎంత ఖచ్చితంగా ఎందుకు చేస్తున్నారంటే మీ అందరి ఆత్మలు ఒక్కటిగా ఉండాలని, ఏ భేదము ఉండకూడదని, ఏ కలహము ఉండకూడదని. నిజమే, మీరు కూడా మీ ప్రక్కన ఉన్న వారితో కలహం అప్పటి వరకు ఉన్నదేమో, వంట ఉండదేమండి. కానీ ఈ కూటాలు పెట్టుతున్నప్పుడు ఏం చేయాలి? అమ్మ మా కూటానికి వెళ్దాంరా, నువ్వు కూడా ఏదో అయిందేదో అయిపోయిందిరా వెళ్దాం అని చెప్పి ఏం చేయాలి? మీ ప్రక్కన ఉన్నవారు, మీ ఎదుటి ఉన్నవారు, మీ ప్రక్కన ఈ పక్కన ఉన్నవారు, వెనుకనున్నవారు, ముందున్న అందరినీ కూడా ఏం చేయాలి చెప్పండి? ఈ కూటాలకి మీరు వినడానికే కాదు, మీరు కూర్చొని సంతోషించడానికే కాదు, మీ ప్రక్క వారిని కూడా తీసుకురావాలి. అలా చేయడం ద్వారా ఒక కలిసికట్టుగా దేవుల్లో మనము ఉన్నటి లెక్క. అందుకనే కాకుల గురించి, ఆ కాకోలమునంట ఉదయము సాయంత్రం కూడా ఏం చేస్తున్నాయంట? మాంసాన్ని పట్టుకుని వెళ్తూ ఉన్నాయండి. కొంచెము కూడా అవి ముట్టకుండా తీసుకువెళ్తున్నాయి. ఎంత చక్కని ఉపవాసం కాకులు చేస్తూ ఉన్నాయండి. ఎంతగా ఉపవాసం చేయడానికి దేవుని మాటకి ఎంత విలువిచ్చాయండి. ప్రియ విశ్వాసులారా, వచ్చిన వాళ్ళారా, మరి మనము కూడా అలాంటి ఉపవాసాలు చేయాలా వద్దా?
చేయాలి. అలాగే ఇంకొక ఉపవాసాన్ని కూడా మీ పరిచయం చేస్తాను. ఎందుకంటే మరి మా అక్క చెల్లెలకి అమ్మగారు ఎందుకో ఈ రోజే ఇచ్చారు, మా అక్కగారు కూడా ముందు వచ్చేసారు. మా చెల్లి ఏంటో మరి నా సమయాన్ని కూడా తీసేసుకుంటుంది మా చెల్లి అని మా అక్కగారు కూడా అనుకుంటారేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. మరి మనము ఇంకో వాక్యం కూడా చదువుకుందాం. చూడండి, మరొకరు మీకు పరిచయం చేస్తారు. యోనా గారి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం. చూడండి, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము నయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకోని గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలకు కానీ మేత వేయకూడదు, నీళ్ళు త్రాగకూడదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి ఉపవాసం చేస్తున్నవారు యోనా గ్రంథం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నది. ఎవరు ఉపవాసము చెప్పండి? ఎవరు ఉపవాసము చదివినప్పుడు విన్నారా? ఇక్కడే ఉన్నారు, మీ చెవులు ఎక్కడైనా ఉన్నాయా? ఏంటి ఇక్కడే ఉన్నారు అందరూ? ఇక్కడ దేవుని స్తోత్రం, బలేస్ మహారాజుకు. ఇక్కడే ఉంటే విన్నారా? మళ్ళీ ఒకసారి గట్టిగా చదవండి అమ్మా వచ్చినాన్ని. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై లయమ కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొని గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులకు కానీ ఎద్దులకు కానీ గొర్రెలకు కానీ మేత వేయకూడదు, నీళ్ళు త్రాగకూడదు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఉపవాసం చేస్తున్నారు? ఏమో వినలేదా? ఏమ్మా అంటే మీరు ఇక్కడ లేదు ప్రజెంట్ ఏంటి బాడీ మైండ్ ఆబ్సెంట్ అండి, మైండ్ ఆబ్సెంట్గా ఉన్నారా? ఆకలేస్తుందా? అమ్మగారండి అయిపోయిన వెంటనే భోజనం పెట్టేయండి, లేకపోతే టిఫిన్ అన్నా ఇవ్వండి. అది లేదంటే అమ్మగారు లేదంటున్నారు. కాబట్టి ఎలాగనా మీరు వినాలి. ఇక్కడ ఉన్న మనం ఏం చేయాలి? వినాలి. ఈ చెవులు దేవుడు ఎందుకు ఇచ్చారు? గట్టిగా మంచి పాటలు వినబడుతున్నాయి అనుకుంది. ఎంత బాగా వింటారో. అవి ఇక్కడ ఉండవు, అవి ఎక్కడో నుంచి వస్తూ ఉంటాయి పాటలు. అవి సినిమా పాటలైనా సరే మంచి భలేగా ఆలకిస్తారు కదా. ఆ చెవులు దానికి ఉపయోగిస్తూ ఉంటారు బాగానే కదండి. కానీ ఏ మాటలకు ఉపయోగించాలి? దేవుని మాటలకి. అందుకని అయ్యగారు అన్నారు, రాకడ ప్రార్థన స్థుతిలో రాశారు, రాకడ ప్రార్థన పుస్తకంలో ఈ చెవి అంటే దేవుని మాటల కంటే అమ్మో గిరిపడుతుంది బాబు అంటారంట. ఏంటండి దేవుని మాట అంటే ఏం చేయాలంట? వినంట. కానీ ఏం చేయాలంట? వినాలి. పుణ్యకథలు ఆలకించండి దేశీయులారా, పుణ్యకథలు ఆలకించండి. కథలు ఏం చేయాలంట? ఆలకించు. ఎందుకని? ఆలకించు చెవులు. మరి ఇప్పుడు చదివారు కదా, ఎవరు ఉపవాసము? మీరు వింటున్నారంటే చెప్పాలి. పశువులు ఉపవాసం. దేని స్తోత్రం. ఎవరు ఉపవాసం? పశువులు. ఈ ప్రవచన గ్రంథం మాటలను చదువువాడు చదువుతున్నారు, కానీ వినేవారు కూడా ఎలా వినాలి? ఆలకించు చెవులనిచ్చాను. కానీ ఆలకింపకుండా చేస్తున్నారంటే ఎవరు? అపవాది. ఉపవాసాలు చేస్తున్నారు మీరు. దేవుని మాటలు వినకుండా అపవాది ఏం చేస్తున్నాడు? అయ్యగా చెప్పిన ఉపవాసం చెవి ఉపవాసం. దేవుని స్తోత్రం. ఏ ఉపవాసం? చెవి ఉపవాసం. ఇది 3 దినాలు చెవి ఉపవాసం పెట్టుకోండి మీరు. చెవి ఉపవాసం అంటే మీరు చెడు మాటలేమీ వినకూడదు. అవును, చెడు మాటలేమీ వినకూడదు. అలా పెట్టుకోండి. అలాగే ఎక్కడైనా ఏదైనా మాటలు పడతాయి కదా, మంచి మాటలు పడతాం. మంచి మాటలు భలే కరుగ్గా ఉంటాయి అన్నమాట. ఏంటి నుప్పుల్లాంటి మాటలు పడతాం. అవి కూడా ఏం చేయకూడదా? వినకూడదు. అలాగే 3 దినాలు నోటి ఉపవాసం కూడా చేసుకోండి మీరు. ఇక ఇవే ఇక్కడ నోరు ఉపవాసం చేస్తున్నాయి. ఏంటవి? పశువులు మేత మేయడం లేదు, అలాగే నీళ్ళు త్రాగడం లేదు. దేవుడు చూడండి పశువులకు ఆజ్ఞాపించారు మీరు ఏమీ తినకూడదు అని. అందుకని అవి ఏం చేస్తున్నాయి? తినడం లేదు. మనుషులు చెప్తే పశువులు ఉంటాయా? చెప్పండి. మీరు కూడా పెంచుకుంటూ ఉంటారు కదా, మేకలు కోళ్ళు పెంచుకుంటూ ఉంటారు మీరు. మరి కోడి నేను ఈరోజు ఉపవాసం ఉంటున్నాను, నాతో పాటు నువ్వు కూడా ఉపవాసం ఉండు, ఈరోజు నీకు నేను మేతేనని చెప్పండి. మీ కోడి కూరుకుంటుందా? ఏం చేస్తుంది? బెగ 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 మీతో ఎక్కడ వెళ్తే అక్కడికే తిరుగుతూ ఉంటుంది. ఆ కొండలు మీరు వెయ్యకపోతే ఆ కొండల పైకి ఎగిరిపోయి ఏం చేస్తుంది? తింటదా? తిందా? ఏమండి? కాబట్టి మనుషులు చెప్తే పశువులు వింటాయా? వింటాయా?
కానీ దేవుడు ఏం చేశారు? వాటికి చెప్పారు, ఆజ్ఞాపించారు. నా ప్రజలు ఉపవాసం ఉంటున్నారు, మీరు కూడా ఏం చేయండి? ఉపవాసం. నా బిడ్డలను ఏం చేయవద్దు, మీరు ఇబ్బంది పెట్టవద్దు. మేకలు కూడా అంతే కదండి, అరిసేస్తాయి కదండి, గడ్డ వేయకపోతే అరిస్తాయి, అరవండి, అరుస్తాయా? అలాగే ఎద్దులు మరి రెంకలేస్తావా పెట్టకపోతే? అమ్మా అమ్మా అని అరుస్తాయి, అరవా? అరుస్తాయి. ఎందుకని? ఆకలేసి. అవునా కదా? కానీ ఇక్కడ పశువులు ఏం చేయలేదంట. ఎన్ని రోజులు? 3 రోజులు. ఎన్ని రోజులు చెప్పండి? మేము ఏం చేయము చెప్పండి, మీరు పుచ్చుకొనవద్దు అని ప్రకటన చేసిన వారుగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పశువులు, ఎద్దులు, గొర్రెలు ఏం చేస్తున్నాయంట? మేత మేయకుండా ఉపవాసము చేసాయి. దేని స్తోత్రం! దేవుడు చెప్పినట్లుగా పశువులు కూడా ఉంటున్నాయి. మరి ఈ పశువులు, ఈ యొక్క జంతువులు ఎక్కడి నుంచి అంటే దేవుని సృష్టిలోంచి అవి వచ్చినవి, దేవుడే కలిగి చేశారు. ఆదికాండంలో మనం గమనిస్తే కనుక, ఆదికాండములో 1వ అధ్యాయములో మనం గమనిస్తే అక్కడ పశువులు, మరి ఆకాశ పక్షులు, అలాగే జంతువులు, ఇవన్నీ కూడా ఎవరి యొక్క సృష్టి చెప్పండి? ఆదికాండం 1వ అధ్యాయం 24, 25, 26 వచనాలు మనం చూస్తే కనుక, దేవుడు వాటి జాతి ప్రకారం జీవం గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించిన గాక అని పలికిన ఆ ప్రకారమే ఆయన. దేవుని స్తోత్రం! ఇవంతా ఎవరి సృష్టి? అవి చక్కగా మాట వింటున్నాయి. అవి ఏం చేస్తున్నాయి చెప్పండి? మాట వింటున్నాయి. మరి తినవద్దంటే తినడం లేదు, తాగవద్దంటే తాగడం. మనుషులతో పాటు అవి కూడా ఉపవాసము చేస్తూ ఉన్నాయి. కాబట్టి నిజమే ఇలాంటి ఉపవాసాలు చేసేవారుగా, వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నామని మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియా విశ్వాసులారా. ఎందుకంటే దేవుడు అంటున్నారు, వాటికంటే మీరు శ్రేష్ఠులు. దేవుని స్తోత్రం! లూకా గారు రాసిన సువార్తలో ఆ వచనం ఒకసారి మనం చదువుకున్నాం చూడండి. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయములో, లూకా సువార్త 12వ అధ్యాయం 24 వచనము 25వ వచనం చదువుకున్నామండి. కాకుల సంగతి విచారించి చూడండి, అవి ఎత్తవు, కోయవు, వాటి గెలిసలేదు, కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవరు చింతించడం వలన తన ఎత్తును మూడెక్కువ చేసుకునగలడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని మీరు గూర్చి చింతింపనేలా? పూలలాగా ఎదుగుచున్నదో ఆలోచించుడి. అవి కష్టపడవు, వరకవు, ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాన్ని అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. వాక్య భాగం ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు చూడండి. మీరు ఎలా ఉన్నారు? అయితే వాటికంటే మీరు ఏమై ఉన్నారు? శ్రేష్ఠులు. దేవుని స్తోత్రం! ఇప్పుడు అందరూ కూడా ఏ వరుసలో ఉన్నారు? శ్రేష్ఠుల వరుసలోకి వచ్చారు. ఈ 3 దినాల ఉపవాసం ద్వారా మీరు శ్రేష్ఠులుగా ఉండబోతూ ఉన్నారు. మిమ్మల్ని శ్రేష్ఠులుగా ఉంచాలనే ఈ యొక్క ఉపవాస కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి మీరు శ్రేష్ఠులుగా ఉండాలి అంటే చక్కగా వాటికంటే గొప్ప ఉపవాసాలు మనము చేయవలసిన వారుగా ఉన్నారు. మరి పశువులు, జంతువులు, ఎద్దులు కూడా ఏం చేయాలో చెప్పండి? అన్నమో తినలేదు, ఈ 3 రోజులు మీరు అన్నం తినకూడదు, నీళ్ళు తాగకూడదు. ఉండరా? అమ్మో, ఎలాగంటే చాలా కష్టము కదా. కానీ జాగ్రత్త, మరి మనం ఈ 3 దినాలు ఏం చేయకూడదు చెప్పండి? కనీసం అన్నము నీరు తాగకుండా ఉంటే మరి ఉండొచ్చు, లేకపోతే అవి తింటే తినండి, తాగితే తాగండి. మళ్ళీ నేను అలా చెప్తే మళ్ళీ మీకు నీరసాలు వచ్చినాయి అంటే మళ్ళీ అమ్మగారు నన్ను బాధ పెట్టుకుంటారు. కాబట్టి అలాగే కాదు, కానీ నోటి ఉపవాసంగా, కంటి ఉపవాసంగా ఫోన్లు చూడడం మానేయండి, సీరియల్ చూడడం మానేయండి, మరి ఆ చెడు మాటలు వినడం మానేయండి. ఇలాంటి ఉపవాసాలు ఈ 3 దినాలు కూడా మీరు నియమం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మరి మనుషుల్ని ఆకర్షించేవి ఏంటి అంటే ఫోన్లు. ఏం చెప్పండి? ఫోను. ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉంటారేమో తప్ప ఫోన్తో మాట్లాడకుండా మాత్రం ఎవరు ఉండరు. పొద్దున్న లేవగానే ఎవరికి గుడ్ మార్నింగ్ చెప్తున్నా చెప్పండి? ఫోన్కి అన్నమాట గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కరికి లేవగానే ఎవరికి గుడ్ మార్నింగ్ చెప్పుకోవాలి? దేవుడికి చెప్పుకోవాలి, లేదంటే మీ భర్తకి మన్నాతాన్ని చెప్పుకోవాలి, లేదా మీ భార్యకి మన్నాతాన్ని చెప్పుకోవాలి. అలా చెప్పుకునే ద్వారా ఆ రోజు సువార్తను మీరు చేసినట్లు లెక్క, దేవుని మహిమపరిచినట్లు లెక్క. అలా కాకుండా లేవగానే ఫోన్ ఎక్కడం, దాని ఛార్జింగ్ ఉందో లేదో వెంటనే దాన్ని తీసుకోవడం,
మరి ఏం చేయడం, గుడ్ మార్నింగ్లు మరి అన్నీ చేయడం అనమాట. మరి ఉపవాసం చేయండి, నిర్ణయం తీసుకోండి. ఈ 3 దినాలు నేను ఫోనే ముట్టుకోను ప్రభువా, ఆ ఫోన్ నా చేతిలో ఉండదు ప్రభువా అని మీరు మరి తీర్మానం చేసుకోండి. అమ్మో అదేంటండి అమ్మగారు, మా పెద్ద ఎక్కడికి వెళ్ళాడు, ఫోన్ చేయలేను కదా బాబు, లేదా ఎక్కడికి వెళ్ళిపోతాడు, నేను ఇక్కడికి వచ్చాను ఎక్కడికి అని ఆలోచనయా. ప్రియా విశ్వాసులారా, నిజమే, మరి అవసరానికి ఫోన్ అవసరమే, ఎందుకంటే నీకుల వస్తువులకు నేను ఆజ్ఞాపిస్తాను అని ప్రభువు చెప్పారు. కాబట్టి ఫోన్ అవసరం. ఎందుకు? ఫోన్ రావడానికి వెళ్ళడానికి. ఎందుకంటే అత్యవసరాలు ఎవరైనా ఉండి ఫోన్ చేస్తారు, ఆపదలో ఉండి ఫోన్ చేస్తారు కదా, అది కాదు. అందులో ఇంకా ముఖ్యమైనవి ఉన్నాయి కదండి, వాట్సాప్లు, ఇంకేమున్నాయి కదా, టెలిగ్రాములు, ఇంకేమున్నాయి కదా ఏంటి, అవన్నిటినీ ఏం చేయాలి, 3 దినాలు ప్రక్కన పెట్టారు. ఒక్క వాట్సాప్ కూడా చూడకుండా, ఏమండి ఒక ఇన్స్టాగ్రామ్ కూడా చూడకుండా, రీల్స్ వస్తున్నాయి కదా అవన్నీ చూసేస్తూ ఉంటారు కదా, నాకు కూడా కొంచెం కొంచెం తెలుసులేండి, ఎందుకంటే ఫోన్ ఉంది కదా. కాబట్టి ప్రియ విశ్వాసం, నిజమే, కనీసం ఈ 3 రోజులలో ఇప్పుడన్నా మీరేం చేయాలంట, వాక్యం చదివించాను కదా ఇందాక, ఇప్పుడన్నా ఉపవాసం ఉండి. ఏ ఉపవాసం? ఇప్పుడన్నా కనీసం అన్నం తినకుండా ఉండలేకపోతున్నాం, కానీ కనుక ఫోన్ అన్నా ఉండకుండా చూడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ దినమన్నా ఇప్పుడన్నా ఈ 3 దినాలన్నా ఫోన్ ఉపవాసం చేసేవారిగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే అన్నం తినకుండా ఉండమని చెప్తే నీరసాలు వస్తాయి కాబట్టి ఇది నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి పశువులు వింటున్నాయి మాట, ఎద్దులు వింటున్నాయి మాట. దేవుడైతే మీరు ఉపవాసం ఉండండి. నా నిలువ పడ్డ బిడ్డలందరూ కూడా ఉపవాసం ఉంటున్నారు. వారు తీర్మానం చేసుకున్నారు, ఒక గొప్ప తీర్మానం చేసుకున్నారు. పశువులు కూడా తినకూడదు అంటున్నారు. కాబట్టి మీరు నా బిడ్డలను ఇబ్బంది పెట్టద్దు, నా బిడ్డలకు మీరు ఏమీ హాని చేయవద్దు, మీరు చక్కగా ఉపవాసాలు చేయండి అని దేవుడు పశువులకు కూడా ఎద్దులకు కూడా ఏం చేస్తారు చెప్పండి చెప్పారు. అప్పుడు దేవుడు చెప్పిన మాట అవి విన్నవి. దేవుని స్తోత్రం. ఆయన మీతో చెప్పినది. ఆ పాట వచ్చింది అమ్మగారు మీకు? ఆ పాట నాకు చాలా ఇష్టం ఉంది. ఆ పాట పాడండి అమ్మ. ఆయన మీతో చెప్పునది చెప్పండి, ఆయన మీతో చెప్పునది చేయుడే. కొదువేదైనా కొరతేదైనా కరువేదైనా కష్టమైనా అసాధ్యమైనది లేనే లేదు. యేసుకు సమస్తము అన్నీ సాధ్యం. దేవుని స్తోత్రం. పాట నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టమైన పాట. ఆయన మీతో చెప్పినది ప్రభా, నా చేత ఎలా చేయించుకుంటావు ప్రభా, ఇలాంటి ఉపవాసం చేయను ప్రభా, ఏ ఉపవాసం నన్ను చేయమంటావు ప్రభా, నువ్వు నాతో చెప్పవా అని అడిగితే తప్పక దేవుడు ఏం చేస్తారో చెబుతారు. అడుగుడే ఇవ్వబడను. ఈ 3 దినాలు ఉపవాసం చేయడం ద్వారా నాకు ఏమేమి ఇస్తావు, ఏ ఫలితఫలం నాకు ఇస్తావు, ఏ ఫలింపు నాకు ఇస్తావు ప్రభా, కనుక నేను ఎలాంటి ఉపవాసం చేయాలో నాకు నేర్పించి ఆ ఉపవాసాన్ని బట్టి నాకు ప్రతిఫలం నీవు నాకు దయచేయి ప్రభా అని ప్రభు దగ్గర అడిగితే ఎవరా ఇస్తారా? ఎవరా? అన్నీ నీకే ఇచ్చినా ఏమి అడిగినా ఎంత చక్కని పాట అండి. ఈ పాట పాడుకుంటూ ఉపవాసం చేయండి. ఆ చరణమంతా పాడుకుంటూ ఉపవాసం చేయండి. ప్రభా సృష్టి అంతా కూడా మరి నువ్వు ఇచ్చినదే. ప్రభు అడిగితే ఇచ్చారా, అడగకుండా ఇచ్చారా? సూర్యుని అడిగారా? చంద్రుని అడిగారా? చెప్పండి. అడగకుండా ఇచ్చారు దేవుడు మనకి. ఎండ అనుభవిస్తూ ఉన్నామంటే, గాలి అనుభవిస్తున్నామంటే ఎవరిచ్చినా చెప్పండి? దేవుడు అడగకుండా మనకు ముందుగానే ఆ సృష్టినిచ్చి అప్పుడు మనను కలుగు చేశారు. కాబట్టి ఉపవాసాలు చేస్తూ ప్రభా అడగకుండానే అంత ఇచ్చావు కదా ప్రభా, ఇప్పుడు నేను అడుగుతున్నాను, మా బిడ్డలను దీవించు, మా కోడలను దీవించు, మా అల్లుని దీవించు, మా భర్తలను దీవించు, మా భార్యను దీవించు, మా ఉద్యోగాలు దీవించు, మా గృహాలను దీవించు, మా గ్రామాన్ని దీవించు, మా దేశాన్ని దీవించు, మా రాష్ట్రాన్ని దీవించు, మా యొక్క భవిష్యంతటిని దీవించు ప్రభా, మా సంఘాలన్నీ దీవించు, మా ఇదే చూస్తున్న సంఘాలన్నీ నీవు దీవించు అని అడిగితే ప్రభు దీవిస్తారా? దీవించరా? ఎందుకంటే ఆచరణ కూడా మనం పాడుకుంటే కనుక మరి ఆశీర్వదించుట నా శక్తి ఇష్టం, ఆశీస్సు పొందుట
అది దేవుని యొక్క ఇష్టం ఇప్పుడు ఏమైంది అంటే ఈ 3 దినాల ద్వారా, ఈ 3 దినాల ఉపవాసాల ద్వారా ఈ యొక్క గొప్ప మందిరములో మిమ్మల్ని దేవుడు దీవించాలని ఆశ్రయించాలని ఆయన ఇష్టంలో ఉంది. అయితే మీరు ఎలా చేస్తూ ఉన్నారు, ఎలా వస్తూ ఉన్నారు, ఎలా కూర్చుంటూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అన్నది మీ ఇష్టము. అది మీ ఇష్టము, మీ చిత్తము, మీ మనసు. కాబట్టి ఏమో ఎలా చేస్తాము. ఈ పశువులు చేస్తూ ఉన్నాయి, ఎద్దులు చేస్తూ ఉన్నాయి. మరి అవంట మేత మెయ్యలేదు, కనీసం ఏం చేయలేదంట, నీళ్ళు కూడా తాగలేదు. కాబట్టి మనం ఏమి ఉపవాసము, ఎలాంటి ఉపవాసం మనం చేస్తూ ఉన్నాం అనేది మనం పరిశీలన చేసుకోవలసిన వారంగా ఉన్నాం. మరి ఈ దినము మరి ఇంకొక ఉపవాసాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, యోనా గ్రంథంలోని 1వ అధ్యాయంలో 17వ వచనం ఒకసారి చదువుకుంటే కనుక, గొప్ప మద్యము ఒకటి యోనాను మృంగమైనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉన్న దేవుని స్తోత్రం. 3వ ఉపవాసము. 2 ఉపవాసాలు ఎవరి గురించి చెప్పాను? మొదటి ఉపవాసాలు ఎవరు చేశారండి? కాకులు ఉపవాసం చేశారు. 2వ ఉపవాసం ఎవరు చేశారండి? పశువులు, ఎద్దులు, మేకలు, గొర్రెలు ఉపవాసం చేశారు. ఇంకా 3వ ఉపవాసం కనుక గమనిస్తే అది చేప, గొప్ప మత్యము. ఏంటి చేప ఏం చేస్తుంది చెప్పండి? చేపల గురించి కూడా మనం ఒకటి నేర్చుకుందాం. ఏంటి అంటే చేపలాగా ఉండాలంట. ఎలా ఉండాలి మనం? చేపలాగా నీ నీల భయపడవలను, చింతించవలను. చేపలు ఏం చేసినంట? చచ్చిన చేపలు ప్రవాహములను ఎదురుగా వెళ్ళనేరాము. చచ్చిన చేపలు అంటే ఏం చేయమంట? మరి 3 దినాలు మీరు చచ్చిన చేపలాగా ఉంటారో బతికిన చేపల్లాగా ఉంటారు, అది మీ ఇష్టము. అక్కడ పాట రాశారు, చక్కగా రాశారు. శ్రమలు వచ్చాయని చెప్పి ఏం చేయరంట, ఇప్పుడు సాయంత్రానికి కూటమంది అమ్మగారు సాయంత్రం ఒకవేళ అనుకుందాం పెద్ద వర్షం వచ్చేసింది, అప్పుడు ఏం చేస్తారు? అమ్మగారు వర్షం వచ్చింది కదండి అందుకే రాలేకపోయారు అడుగుతారు మిమ్మల్ని. రేపొద్దుట ఏ అమ్మ రాలేదు, ఉపవాసం రాత్రికి పగలు కనపడ్డావు, రాత్రి రాలేదే అమ్మ అంటే వర్షం వచ్చేసింది కదండి, రోడ్డు అంతా బందబందగా ఏమొస్తామని. చీకటండి బాబు, కరెంట్ లేదండి, చాలా చీకటిగా ఉందండి, రోడ్లన్నీ బాగాలేవండి, రాలేకపోయావు, బండేసుకు రాలేకపోయావు, నడిచి రాలేకపోయావు అని చెప్తా ఉంటారు కదా. అంటే శ్రమకి ఏమవుతున్నారు మీరు? ఆగిపోతూ ఉన్నారు. కానీ ఈ చేపను దేవుడు మనకు ఎందుకు పరిచయం చేస్తూ ఉన్నారు? ఎందుకు చేపనే మింగమని చెప్తా ఉన్నారు? ఏంటి ఆ యొక్క ప్రయాణం ఏమిటి? ఆ యోనా ప్రయాణం ఏమిటి? ఆయన వాడెక్కడం ఏంటి? ఆ వాడి నుంచి మళ్ళా ఆ చేప కడుపులోకి వెళ్ళడం ఏంటి? 3 దినాలు చేప కడుపులో ఉండడం, ఇదంతా ఈ చేపల గురించి మనకి ఎందుకు యోనా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నారంటే, విశ్వాసులు ఎలా ఉండాలంట? చచ్చిన చేపలా కాదండి. ఏ చేపలా ఉండాలంట? బతికిన చేపలాగా. ఏమో మీరు ఎలాంటి ఉపవాసాలు చేస్తున్నారు? దేవుడు రాకడ వచ్చినప్పుడు ఆయన చూస్తే మీరు చచ్చిన చేపల్లాగా ఉపవాసాలు చేశారు, బతికిన చేపల్లాగా ఉపవాసాలు చేశారు. ఎవరు తెలుస్తుంది చెప్పండి? నేనైతే 2 మాటలు చెప్పి వెళ్ళిపోతాను, నాకు కూడా తెలియదు. ఏంటి తెలుసా నాకు? మీరు వెళ్తారో నేను వెళ్తాను నాకేం తెలుసు? అంతా ఎవరి చిత్తంలో ఉంటుంది? దేవుని చిత్తంలో. కనుక దేవునికి ఇష్టముగా మనం ఏం చేయాలంట? చేయవలసిన వారము. ఈ చేప మరి ఏం చేసింది చెప్పండి? ఆజ్ఞాపించారు. ఎవరు ఆజ్ఞాపించారు? దేవుడు ఆజ్ఞాపించారు. ఏమని ఆజ్ఞాపించారు? నీవు యోనాను ఏం చెయ్యి? మృంగేయ్. అయితే నీవు అతను అరిగించుకోవద్దు. ఏం చేయొద్దు? ఎందుకంటే మన నోట్లోంచి కొంచెం ఇలా జారిందంటే అరిగిపోద్దండి. పొట్టన అలా పెట్టారు దేవుడు. వాళ్ళు తిన్నది పొట్ట ఏం చేద్దాం చెప్పండి? కరిగించేద్దంటే ఇంకో బెల్ల దానికి యాడ్ చేసామంటే ఇంక అంతా గ్యాసే ఇంకా అంత ఏమైపోయి చెప్పండి? గ్యాసే వస్తూ ఉంటుంది కదా బయటికి. కాబట్టి నిజమే అది మింగింది, కానీ ఏం చేయాలో చెప్పండి? అంటే ఎంత శ్రమ అనుభవిస్తూ ఉంది చూడండి, ఎంత శ్రమ అనుభవిస్తూ ఉంది. మరి అది మింగకూడదు, అలాగనే బయటికి ఊసేయకూడదు. మరి ఎంత శ్రమ, ఎంత కష్టము ఆ చేప అనుభవిస్తూ ఉందో. అది పెద్ద తిమింగలం అన్నారు. తిమింగలం అది ఏం చెప్పండి? తిమింగలం అన్న పెద్దగా అనమాట. అయితే అది ఏం చేయొచ్చు? ఆ యోనాగాన్ని ఒక పక్క దాచుకుని ఇంకో పక్క నుంచి ఏం చేయొచ్చు? చేపలు తినొచ్చా తినకూడదా? ఏమండి? ఓ పక్కన దాచుకుని ఏం చేయొచ్చు? చిన్న చేపలు తినచ్చు. అలా తినదంటారా?
తింటే అరిగిపోద్ది కదా ఏంటి, ఇది కూడా ఏమైపోతాడు, ఓ చెయ్యో పాలో అరిగిపోవాలా. కానీ ఆ యోనా గారు ఎలా మింగిబడిన వారుగా ఉన్నారు, అలాగే కడుపులో ఉన్న దేవుని స్తోత్రం. ఆ యోనా గారు బయటకు వచ్చారు. అలాగే యేసు ప్రభు కూడా 3 దినాలు ఎక్కడున్నారంట, సమాధిలో ఉన్నారు. 3వ దినాన్ని ఏం చేశారు, ప్రభు బయటికి వచ్చారు. ఆ సాదృశ్యాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ చేపలు మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. చచ్చిన విశ్వాసులారా మీరు ఎలా ఉంటూ ఉన్నారు, అయితే మరి ఎలాగైనా అనిపిస్తూ ఉన్నారు మీ భక్తి జీవితం. అక్కడికి వచ్చే భక్తి చేస్తున్నారా, చక్కగా నిలబడే భక్తి చేస్తున్నారా, అయితే అది మీకు అక్కడికి వస్తుందా లేదని దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఈ 3 దినాలు కూడా మీరు పరిశీలన చేస్తూ ఉన్నారు ప్రభు. కాబట్టి ఎలాంటి ఉపవాసాలు చేస్తున్నారు, కొంచెం శ్రమ వస్తే రాలేవండి అమ్మగారు అంటారు, ఏదైనా కష్టం వస్తే రాలేవండి అంటారు. అలాగనే ఏదైనా బాధ కలుగుతుంది అనుకోండి, ఏం చేస్తారు, ఏమీ చేయలేరు. మేము చాలా కష్టంలో ఉన్నామండి, ఏం సహకారం చేయలేమండి బాబు, ఇప్పుడు పెట్టారు కరువులో అతి మాసం మీద అంటారు కదా, అలా పెట్టారేటండి. నిజమే, అయినా సరే కష్టంలోనే ఏం చేయాలంట, ఇష్టంగా చేయాలంట. మీకేమీ లేకపోవచ్చు, అయినా సరే దేవునికి ఇష్టంగా ఇవ్వాలి. మీకేమీ ఉండకపోవచ్చు, అయినా సరే దేవునికి ఇష్టంగా తేవాలి. ఏదైనా సరే ప్రియ విశ్వాసులారా, మరి ఈ 3 దినాలు మీరు ఉపవాసాలు చేస్తున్నారు. మరి ఇదిగో మీరు ఉపవాసం చేస్తున్నారు ప్రభు, అయ్యారండి నేను ఉపవాసం చేసుకున్నాను, ఈ 3 దినాలు బియ్యం నాది కాదండి, మీకే అండి ప్రభు, నేను ప్రభుకి సమర్పిస్తున్నాను అని ఏం చేయాలి, ఈ దినము మనం తినకూడని అన్నాన్ని యొక్క ఏం చేయాలి చెప్పండి, ప్రభుకి సమర్పించాలి. దేవుని స్తోత్రం. ఎందుకు అంటే నీ ధనము ప్రభు యేసుతో నీ దశమా భాగము ఈ 3 దినాలు ఉపవాసం ఉంటున్నాం. ఈ 3 దినాలు గుప్పుని కూడా ఎవరికి చేయాలి, ఆ దేవునికి ఇచ్చేయాలి. అలాంటి నిర్ణయాలు మనము తీసుకోవలసిన వారు. అలాగ తీసుకుని ఇచ్చేవాళ్ళు అందరూ ఉంటారు. ఎతకాలి, ఇలాగెట్టి ఏంటంటే చతస్కోపెట్టి ఎతకాలన్నమాట. ఏంటి ఏమో కనబడతారో కనబడరు. ఈ 3 రోజులు తినడం లేదు, రేపటికి ఉంటానే బియ్యం అని అనుకోకూడదు. ఎందుకంటే ఇది మనది కాదు, ఉపవాసం చేస్తా ఇంకెవరిది, దేవునిదే. అలాంటి నిర్ణయాలు కూడా తీసుకునేక మరి శ్రేష్టమైన వారిగా మనం ఉండవలసిన వారు. అందుకే పక్షుల కంటే మీరు ఏమై ఉన్నారో శ్రేష్ఠులై ఉన్నారు. కాబట్టి ఈ 3 దినాల బియ్యం గుప్పులు ఇదిగో నాది కాదు, మా ఇంట్లో నలుగురం చేస్తాం ఉపవాసం, ఇదిగో 4 తవ్వలో రైస్, ఇదిగో మాకు ఎంత ఖర్చు అవుతుంది, మేము తింటే మాంసం తెచ్చుకుని తింటారు, ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి. ఏంటి మేక మాంసం ఖర్చు ఎంత ఏంటి, మరి కోడి మాంసం తెచ్చుకుంటే. కాబట్టి నిజమే, మన తిండి కోసం అంతగా డబ్బులు వెచ్చిస్తూ ఉంటాం కదా. కానీ దేవుని సన్నిధికి అనేదానికి, దేవునికి ఇవ్వడం అనేదానికి చాలా వెనుకంజ వేస్తూ ఉంటాం. అలాగూ కాదు అండి, దేవుని అన్ని విషయాల్లో కూడా అంత లేమిలో ఉన్న దేవుని కార్యాలకు ఉపయోగపడుతూ ఉండాలి, దేవుని మందిరం కోసం ఉపయోగపడుతూ ఉండాలి. ఎందుకంటే ప్రభు అన్నమాట దర్వాసగా తెలియజేశారు, నా సభ నిమిత్తము చేసినది నా స్వంతానికే అనుకుంటాను అండి. ఆ పాట కూడా పాడితే చాలా సమయం అయిపోతుంది. కాబట్టి మనం ప్రభు కోసం చేస్తే తప్పక దేవుడు ఏం చేస్తారో మన కోసం చేస్తారు. కాబట్టి మనం ఏ విధమైన ఉపవాసం చేస్తూ ఉన్నాం, మన ఉపవాసాలు ఎలా ఉన్నాయి, మరి 58వ అధ్యాయంలో యెషయా గారు ఇలాంటి ఉపవాసాలా, వారు తెలియజేసిన ఉపవాసాలా, లేకపోతే మరి లూకాసు వార్తలో ఒకరు చేశారు కదా అలాంటి ఉపవాసాలు, లేకపోతే ఈ చేపల వలె, ఈ కాకుల వలె, ఈ పశువుల వలె ఏ విధమైన ఉపవాసాలు మనం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. ఏ విధంగా చేయడానికి, కష్టాలు వచ్చినా సరే ఎదురేగే వెళ్ళగా. రక్షణ పద్యంలో 5గా చెప్పారు కదా, కష్టకాలం నందే ఇష్టముగా ప్రభువుని సేవింప అలవాటు చేసుకోవాలి. ఈ 3 నెలల కష్టమైన సమయానికి రండి, కష్టమైన మరి దేవుని మందిరంలో ఉండండి, కష్టమైన దేవుని సహకారం మీరు అందించండి. అలాగే చేయడం ద్వారా మీ భక్తి అక్కడికి వస్తుంది. మీ అక్కడికి వచ్చిన భక్తి చక్కగా నిలబడుతుంది. చక్కగా నిలబడిన భక్తి మేఘమెక్కుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేటి కాలాల్లో భక్తి బడాయి భక్తి అయిపోతుంది. చక్కగా నిలబడడం లేదు. చక్కగా నిలబడినా అది మేఘమెక్కుతుందో లేదో ఎవరికి తెలియదు. కాబట్టి నిజమే ఏ విధమైన భక్తి చేస్తూ ఉన్నారు. ఇంకొక వారిని కూడా నేను పరిచయం చేసి నా ప్రసంగాన్ని ముగించేద్దాం అనుకుంటూ ఉన్నాను. దానియేలు గారి గ్రంథము ఓడలో
నల్లా కాకి చూడనంపే ఈ లోకాన్ని చూడ చూడ లోకపు రుసి ఓడ మరిచిపోయే కాకి చూడ చూడ లోకపు రుసి ఓడ మరిచిపోయే కాకి కాకిలా నీ ఉంటావా విశ్వాసీ పావురంలో మళ్ళొస్తావా విశ్వాసీ. స్తోత్రం. చక్కని పాట అమ్మగారు పాడారు. మరి దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో 16వ వచనం ఒకసారి చదువుకుందాం చూడండి. అంతే రాజు ఆజ్ఞేయగా బంట్రాత్తులు దానియేలును పట్టుకుని సింహముల గుహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పగా సేవించుచున్న నీ దేవుడే నీవు రక్షించులని దానియేలుతో చెప్పెను. ఆమేన్. ఇంకా 18వ వచనం కూడా ఒకసారి చూడండి. అంతటి రాజు తన దగ్గరకు వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగలేదు. అతను నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతను గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలనా అని అతను అడిగి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎవరి ఉపవాసం కనబడతా ఉందండి? ఏమండి ఎవరిది? 4వదిగా సింహము యొక్క ఉపవాసం. సింహం ఉపవాసం చేసిందా లేదా? ఏమండి చేసిందా లేదా? మరి సింహం కనబడితే భలే ఉన్నావు, నువ్వు చక్కగా ఉన్నావు, నీ వస్త్రాలు బాగున్నావు, నీ ముక్కు బాగుంది అని ముద్దెట్టుకుంటుందా సింహం? ఏమంటే ముద్దు పెట్టుకుంటుందా? ఏం చేస్తే సింహం ఏం చేస్తే చెప్పండి? మనిషిని చూడగానే వెంటనే పడి తన పంజా విసిరి చీల్చి ఆ మనిషి వేడి వేడి రక్తాన్ని తాగుతుందండి సింహం. ఏం చేస్తుంది చెప్పండి? వేడి వేడిగా ఉన్న రక్తాన్ని తాగు. ఎప్పుడో పడిపోయి సౌలై ఉన్న ఆ యొక్క మనిషిని ముట్టుకోదండి సింహం. వేడిగా బ్రతికిన మనిషి రక్తాన్ని తాగడము సింహానికి ఇష్టమన్నమాట. అలాగే మనిషి యొక్క మాంసం వేడిగా ఉన్నప్పుడు అది తింటది తప్ప చనిపోయే శవం దగ్గరికి వెళ్ళి అది ఏమి తిందండి. అలాంటి సింహము దగ్గర ఎవరు నిలబడ్డారు? దానియేలు గారు. దేవుని స్తోత్రం. అలాంటి సింహం దగ్గర నిలబడిన దానియేలు గారిని సింహం ఏమీ చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. బలవేశ మహారాజుకు మీ చేతులు తెస్తే చేతులు పైకెత్తండి. తెచ్చారా? ఇంటికి పెట్టారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే కదా. ఆ సింహం యొక్క నోటిని ఎవరు బంధించారు? ప్రభువే. నిజమే. నీకు వచ్చిన కష్టాలన్నిటిని బంధించేవారు ఎవరు? ప్రభు. మీ భూలోకంలో వేటిని బంధిస్తారు? నేను పరలోకాల వాటిని బంధిస్తాను. మనకు వచ్చిన శ్రమలు, మీకు వచ్చే శ్రమలు, మీకు వచ్చే కష్టాలు, మీకు వచ్చే నష్టాలు, వీటన్నిటినీ కూడా బంధించేవారు ఎవరు? ప్రభువే. ఎందుకు అంటే మీరు ఉపవాసం చేస్తున్నారు, ప్రభుని వేడుకుంటున్నారు, దుఃఖపడుతూ ఉన్నారు, మీ మనస్సును ప్రభుకిస్తూ ఉన్నారు, మీ తలంపులు ప్రభుకిస్తూ ఉన్నారు, ఉపవాసాలు మీరు గడుపుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు అన్నిటి నుంచి కూడా ఏం చేస్తారు చెప్పండి? బంధించి మీకు చక్కని విడుదలనిస్తారు. దానియేలు గారు సింహపురంలో వేయబడ్డారు, కానీ సింహం ఏమీ చేయలేకపోయింది. అందుకే రాజు పొద్దున్నే వచ్చి దానియేలు దానియేలు నువ్వు బ్రతికి ఉన్నావా లేదా? నిజమే. ఇక్కడ ఎక్కువ ఉపవాసం కూడా మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. రాజు ఉపవాసం చేశాడు. దేవుని స్తోత్రం. ఎవరంట? రాజు. అందుకనే దానియేలు గారు, ఎందుకంటే ఆయన ఉపవాసం ద్వారా నమ్మారు. నేను ఉపవాసం చేస్తున్నాను, తప్పక దానియేలు ఏం చేస్తాడో బ్రతుకుతాడు. అందుకనే ఉదయం వచ్చి దానియేలు నువ్వు బ్రతికే ఉన్నావు కదా, నేను ఉపవాసం చేస్తాను. కాబట్టి మీ ఉపవాసాల ద్వారా మీ భర్తలు, మీ కుటుంబము ఏం కావాలి చెప్పండి? రక్షింపబడాలి. మీ రక్షింపబడిన మీ కుటుంబము మెగమెక్కాలి. కాబట్టి అలాంటి ఉపవాసాలు చేయాలి. అలాగే మరి ఇందులో భయపడకుండా ఉండాలి. దానియేలు గారే భయపడకుండా. మరి ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తూ ఉంటాయి. దేనికిని భయపడకూడదు. భయపడరాదు క్రీస్తు విశ్వాసు భయపడి. ఉపవాసాలు చేస్తూ భయపడితే ఇంకా ఉపవాసం ఏమిటి?
కాబట్టి దేనికి కూడా ఏం చేయకూడదంట, భయపడకూడదు. అప్పులైనా భయపడకూడదు, గృహాలు లేకపోయినా భయపడకూడదు, అలాగే ధనం లేకపోయినా భయపడకూడదు, ఉద్యోగాలు లేకపోయినా భయపడకూడదు. అన్నిటినీ కూడా తప్పక దేవుడు ఏం చేస్తారో ఇస్తారు. ఎందుకంటే 3 దినాల ఉపవాసాల్లో ఉన్న దీవెనది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఉపవాసం చెయ్యండి, దుఃఖపడండి, ఏడవండి. మీరే కాదు మీ పిల్లలు కూడా తీసుకుని వచ్చి ఏడిపించండి. ఎందుకంటే మీ యొక్క భర్తలను తీసుకొచ్చి ఏడిపించండి. జనులను పిలవనప్పుడు సన్యపానం చేయవాన్ని తోడుకురండి. ఎవరిని తోడుకురమ్మంటున్నా చెప్పండి? సన్యపానం చేయవాన్ని కూడా అందరినీ తోడుకురావంటే ఎక్కడికి? ఇప్పుడైనా మీరు ఉపవాసమును దుఃఖించి మనపూర్వకంగా నా వద్దకు అట్టి మనపూర్వకమైన ఉపవాసం చేస్తే అప్పులు ఎందుకు పోవు, శ్రమలు ఎందుకు పోవు, కష్టాలు ఎందుకు పోవు, నష్టాలు ఎందుకు పోతాయా పోవా అండి? ఉద్యోగాలు వస్తాయా రావా? బిడ్డలు పాస్ అవుతారా అవరా? నిజమే. అలాంటి తీర్మానంతో తప్పక దేవుడు నన్ను సేవిస్తాడు, తప్పక నా అప్పుల నుంచి విడిపిస్తాడు, నా బాధల నుంచి విడిపిస్తాడు. ఎందుకంటే నేను ఎవరితో సహవాసం చేస్తున్నాను? ఉపవాసాలు, దేవునితో సహవాసం. దేవుని స్తోత్రం. మరి కన్వెన్షన్ కీర్తనలో ఒక చక్కని పాట జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే ఆ పాట, బైబిల్ మిషను చాటండి విశ్వాసులారా, ఆ భారమంతా మనదేనండి విశ్వాసులారా, ఆ మర్మము పూర్తిగా విప్పండి విశ్వాసులారా. రాత్రింబగళ్ళు రక్షణ సువార్త, రాత్రింబగళ్ళు ఉపవాసములు, రాత్రింబగళ్ళు ఉపవాసములే, పరిశుద్ధులతో సహవాసములనే. చెప్పండి. రాత్రింబగళ్ళు రాకడ స్థితులు, రాత్రింబగళ్ళు ఉపవాసములు. ఎవరితోనంట? పరిశుద్ధులత. అందుకేనే అయ్యగారు అమ్మగారు మరి పూర్వకాలము మరి యేసరత్నం అయ్యగారు ఆ అమ్మగారు వారు చేస్తారు. ఆ క్రమం విడిచిపెట్టకుండా ఆ క్రమాన్ని సాగిస్తూ ఉన్నారు అనుకుంటూ ఉన్నాను. ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు సాగిస్తూ ఉన్నారు అంటే సంఘమంతా పరిశుద్ధులతో సహవాసం చేయాలి. ఇక్కడ భూలోకంలో పరిశుద్ధులతో సహవాసం చేస్తే ఆ సహవాసం ఎక్కడి వరకు తీసుకెళ్తుంది? పరలోకం వరకు తీసుకెళ్తుంది. అందుకని ఆధ్యాత్మికంగా మిమ్మల్ని వృద్ధిలోనికి తీసుకురావాలని తల్లి గారు ఇలాంటి ఉపవాసాలు చేసి పెట్టారు కనుక ఉపవాస కూడికల్లో దుఃఖపడండి, ఏడవండి. మీ యొక్క అంశాలన్నీ ఎవరికి తెలియజేయండి? దేవునికి. ఆపదలో ప్రార్థించండి, అది తీరును ఎంతో సంతృష్టి. ఆపదలో ప్రార్థించి ఏం చేయాలంట? సంతృష్టి పొందాలి. కాబట్టి అంటే సంతృష్టి పొందడానికి ఇదిగో ఏమైనా కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నారా? అయితే ఉపవాసాలు చేసుకుందాం, ప్రభుత్వ సహవాసం చేద్దాం. మన దుఃఖమంతా ఎవరికి తెలియజేద్దాం? మనుషులకి కాదు. ఎవరికి తెలియచేయాలి? దేవునికి. అందుకే ఉపవాసాలు. ఇప్పుడైనా మీరు కన్నీరు విడిచుచు దుఃఖించుచు నా. అందుకే ముందే చదివించాను మీకు ఆ వాక్యాలన్నీ. ఉపవాసం ఏ విధంగా ఉంది? లూకాసు వార్తలు ఆ భక్తుడు వారానికి 2 వారాలు ఉపవాసం. అలాంటి ఉపవాసాలా ఏమండి? లేకపోతే మేము ఉపవాసం ఉండదు నువ్వు ఎందుకు చూడడం లేదని ఉపవాసాలు కలిగిన వారిగా చేస్తున్నారా? ఎలాంటి ఉపవాసాలు చేస్తున్నారు? ఇప్పుడైనా మీరు కన్నీరు విడిచి ఏం చేయండి అంట. ఇప్పుడు వరకు మీ భర్త కోసం పూర్తిగా మరి మనపూర్వక మీరు మరి మొరపెట్టుకుని ఉండకపోయారేమో. ఈ సంవత్సరంలో ఈ 3 దినాలన్నా మీ భర్తల కోసం మనపూర్వకంగా మొరపెట్టుకోండి. ఇప్పటి వరకు మీ బిడ్డల కోసం మనపూర్వకంగా మొరపెట్టుకోలేరేమో. ఈ 3 దినాలన్నా ఈ సంవత్సరం అన్నా మీ బిడ్డల గురించి హృదయపూర్వకంగా ఏం చేయాలి? మొరపెట్టుకోవాలి. అదే దేవుడు చెప్తా ఉన్నారు. మరి పక్షులు వింటున్నాయి, కాకులు వింటున్నాయి, సింహం వింటున్నది, చేప వింటున్నది. మరి మనుషులుగా ఉన్న మనం వినాలా వద్దా? కాబట్టి ఇలాంటి ఉపవాసాలు నేనైతే మీకు చెప్పే సలహా, ఈ వాక్యం ద్వారా చెప్పే సలహా, మరి 3 దినాలు సీరియల్ చూసేవారు సీరియల్ చూడకండి, ఫోన్లు వాట్సాప్లు చూసేవారు వాట్సాప్లు చూడకండి. మనపూర్వకంగా మీ అంశాలన్నీ ఎవరి దగ్గర తెలియజేయండి చెప్పండి? దేవుని దగ్గర. ఎందుకంటే యేసు నన్ను విడిపించినావు పాపము నుండి, నన్ను విడిపించినావు కష్టముల నుండి, నన్ను విడిపించినావు వ్యాధుల
శత్రువులు ఉంటారు, లోకములో కష్టాలు ఉంటాయి, లోకములో వ్యాధులు ఉంటాయి, లోకములో బాధలు ఉంటాయి, అన్ని లోకంలోనే ఉంటాయి. ఎక్కడ ఉంటాయి చెప్పండి? అన్ని లోకంలోనే. అన్నిటి నుంచి విడిపించేవారు మనకున్నారు. ఆయన ఎవరు? సృష్టికర్త అయిన దేవాది దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనపూర్వకముగా వేడుకునే విధంగా మీరు తయారు కండి. ఆ తయారు అవ్వడానికి ఈ యొక్క ఉపవాస కొడుకులు. అబ్బాయి మేము ఎప్పటి నుంచో బాబు అలాగే చేస్తున్నామండి, మీరు చెప్పింది కాదులే, మేము 3 రోజులు భోజనాలు చెయ్యి, ఫోన్లు ముట్టుకోము, ఏంటి టీవీలు చూడము, అలాగే ఇంకేమీ లోకరీతిగా ఉండమండి బాబు అంటున్నారేమో. సిద్ధపడిన వారు ఇంకా సిద్ధపడాలి. సిద్ధపడిపోయిన వారంటే ఇంకా ఏం చేయాలంట? సిద్ధపడాలి. ఎందుకంటే ప్రభు వచ్చే వరకు సిద్ధపడుతూనే ఉండాలి. అదే మన గురి. దేవుని స్తోత్రం. అదే మన గురి, అదే మన బడి. విశ్వాసులారా, ఈ మందిరంలో ఆ 3 దినాలు మీరు అలాగూ చేయటం ద్వారా గొప్ప దీవులు అందుకుంటారు. సాతాను ఎప్పుడు మింగుదునా అని గర్జించు సింహంలాగా ఎదురు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ సాతాను జయించాలంటే ఈ ఉపవాసాల ద్వారా యేసు ప్రభు వారు ఉపవాసం ద్వారానే సాతాను ఏం చేశారు? ఓడించారు. యేసు ప్రభు ఉపవాసం ద్వారానే శరీరాన్ని ఓడించారు. యేసు ప్రభు ఉపవాసం ద్వారానే లోకాన్ని జయించారు. మనం కూడా ఉపవాసం ద్వారా మన శరీరాన్ని చేయిద్దాం. మీరు మీ శరీరాలను అలాగే మీ యొక్క మరి ఈ లోకాన్ని సాతాన్ని ఉపవాసాల ద్వారా గెలవండి. మరి ఏ విధమైన ఉపవాసాలు చేస్తారు అది మీ దృష్టికి మరి వదిలేస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడు నీకు వందనాలు. ఈ కొన్ని మాటలను విన్నవారి ప్రతి వారిలో కూడా ప్రభువా ఫలింపచేయనైనా, విత్తనము చల్లినప్పుడు నైనా కొన్ని విత్తనాలు ప్రభువా నాయన రాతిలో పడి ప్రభువా అవి ఫలింపలేవు నాయన. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడి ప్రభువా అవి నైనా ఎదిగినా మళ్ళా అణిగిపోతూ ఉన్నాయి ప్రభువా. కొన్ని విత్తనాలు ప్రభువా నాయన త్రవ పక్కన పెడుతూ ఉన్నాయి ప్రభువా. అలాగూ కాకుండా దేవా ఈ దేవదాసురాలు నిలబడి ఉండగా నా ద్వారా విత్తబడిన విత్తనం ప్రభువా ప్రతి వారి యొక్క హృదయాల్లో నాటండి దేవా. మీరు వచ్చేసరికి అందరూ సంఘం ద్వారా గ్రామంలో ఉన్నవారు, అలాగే నేను మా కుటుంబం, అయ్యారు వారి కుటుంబం అందరూ కూడా ప్రభువా ఇక్కడ నా తర్వాత చెప్పబోయే సోదరి కుటుంబం అందరూ ప్రభు ఎగమెక్కగలిగే భాగ్యం మాకు అందరికీ దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక రాకడ సువర్ణ మన్నతులు.